भागवतं श्रीभागवतम् नमः। काश्यपान्वयसुञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तुतितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातन्तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवत आख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यो दासोऽहं तव केशव। सुखरूप प्रबोधज्ञ सर्वशास्त्र विशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। पादौ यदीयौ प्रथमद्वितीयौ तृतीयतुर्यौ कथितौ यदूरो नाभिस्तदा पंचम एव षष्ठः भुजान्तरं दोर्युगलं तथान्यौ कंठस्तु राजन् नवमो यदीयो मुखारविन्दं दशमं प्रफुल्लम् एकादशो यस्य ललाटपट्टं शिरोपितु द्वादश एव भाति। तं आदिदेवं करुणानिधानं तमालवर्णं
సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. बोल लक्ष्मी नारायण भगवान की, राधा कृष्ण भगवान की, सीतारामचंद्र महाराज की, पवन सुत हनुमान की, रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण. भगवत बंधुलारा, శ్రీమద్భాగవతాన్ని మనం సేవిస్తున్నాం. ఈ సప్తాహ కార్యక్రమంలో భాగవత సారాన్ని మనం గ్రహించేటటువంటి ఒక అవకాశాన్ని మనకి శ్రీరామచంద్రుడు మనకి ఇచ్చాడు. 6 స్కంధాలు మనం పూర్తి చేయబోతున్నాం. ఈరోజు 7వ స్కంధం దాకా, 7వ స్కంధం ప్రహ్లాద చరిత్ర అంటారు. దాంతో మనకి పూర్తవుతుందన్నమాట. అసలు భాగవతం ఉద్భవించడానికి గల కారణమే ఒక మహానుభావుడు. ఏదైనా ఒక తత్వం లోకానికి అందింది అంటే ఎవరో ఒకరిని ఒక వ్యాజం చేసుకునే బయటకు వస్తూ ఉంటుంది. అర్జునుడు ఆ రోజు యుద్ధ రంగంలో యుద్ధం చేయకుండా ఒకసారి నేను చేయను అని దిగిపోయాడు. దిగిపోతే ఎందుకురా ఇలా అవుతున్నావు అంటే, అయ్యో నా బంధువులందరిని ఎలా చంపుకోను, అరే ఇది యుద్ధరంగం రా నాయన, తగదు. క్లైబ్యం మాస్ మగమ పార్థ. మనిషికి పురుషుడు అనేవాడు పురుషుల్లో ఉండాలి తప్ప వాళ్ళలో పురుషత్వం పోకూడదయా. నువ్వు అలా ఉన్నావు, పురుషత్వం పోయిన వాళ్ళ ఉన్నావు. ఎందుకంటే యుద్ధరంగంలో నిలబడితే చావో బతుకో ఏదో చూసుకోవాలి. అంతేగాని ఒక క్లీబుళ్ళ నపుంసకుళ్ళ నువ్వు ఇలా మాట్లాడతావేంటి అంటే, ఎందుకు ఆ మాట అంటే, పురుషుడైతే ప్రయత్నం చేయాలి కదా. ఏమీ చేతగాని వాళ్ళ ఇలాగా యుద్ధరంగంలో చతికిలబడ్డం మంచిదా? అందువల్ల ఈ రకమైనటువంటి నీకు తగదు అని కృష్ణుడు ఎలా బోధించి అతనికి భగవద్గీతను ఉపదేశించాడో, ఆ భగవద్గీత కేవలం అర్జునుడికి కాదు, కృష్ణ పరమాత్మ అవతారం మొదలుకొని ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా భగవద్గీత బయట పెట్టాలని చూశాడు. ఎవడైనా అడుగుతాడేమో అని చూశాడు. ఎవడు అడిగేవాడు దొరకట్లేదు. గురువులు దొరికితే జాతకాలు చూడమని, మాకు కావాల్సిన పనులు అవ్వాలని అడిగేవాళ్ళు ఉంటారు తప్ప తత్వాన్ని బోధించండి అని అడిగేవాడు ఎవడు ఉండడు. అందుకని కృష్ణ పరమాత్మ చూశాడు, ఎవ్వడు అలాంటి వాళ్ళు లేడు. ఏదో సమయం ఇప్పుడు యుద్ధం అయిపోయిందంటే మళ్ళీ అవకాశం రాదు. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే ఒక మాయని కమ్మాడు. అర్జునుడికి ఆ మాయ కమ్మేలా చేసి యుద్ధం నేను చేయను అనేలా చేశాడు. ఆ చేసిన తర్వాత అప్పుడు అతనికి భగవద్గీతను ఉపదేశించాడు. అది కేవలం అర్జునుడి కోసం కాదు, అర్జునుడికి ఒక వ్యాజంగా ఒక కారణంగా చేసుకొని మనందరికీ ఉపదేశిస్తాడు. లోకంలో చూడండి, ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం.
ఇంట్లో ఎప్పుడైనా సరే ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, బాగా గొడవ చేస్తున్నారు, వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అనుకోండి, వాళ్ళన్నా మనం తిట్టలేం, వాళ్ళక ఏం చెప్పలేం. ఏం చేస్తారు అప్పుడు? ఇంట్లో పిల్లల మీద పెట్టి వాళ్ళని తిడతారు. ఎద్దులో వయసు వచ్చింది, బుద్ధి లేదు, పొద్దుగూకులు తిండేనా, కాస్త పని చేసుకోవచ్చు కదా, ఇలా ఏవో మాటలని అవతల వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తారు. చేస్తారా చేయరా? ఇద్దరు భార్యాభర్తలు అలా కుట్ర పన్నట్టండి. ఎవరన్నా ఇంటికి వస్తే బోరున ఏడవడం చేద్దాము, బాగా ఏడవాలి, ఎవరు ఇంట్లో ఉండకుండా చెయ్యాలి అని ఒక కుట్ర పన్నారనమాట. ఇంటికి అతిథి వచ్చాడు. అతిథి వచ్చాక ఆయన మాట్లాడుతానండి, కూర్చోండమ్మా. ఇంటికి అతిథి వచ్చాడు. అతిథి వచ్చిన తర్వాత ఆవిడ ఓ ఏడుస్తుందట, నేను చేయలేను మొర్రో, నా వల్ల కాదు మొర్రో అని ఓ ఏడుస్తుందట. ఏడుస్తుంటే ఆ అతిథి అనుకున్నట్ట, అయ్యో పాపం ఆవిడకి అనారోగ్యం చేసినట్టుంది, ఏడుస్తుంది పాపం అని వాడు వెళ్ళిపోయాట. వెళ్ళిపోగానే భర్త అన్నట్ట, వసే చాలేవే నటన, వాడు వెళ్ళిపోయాడులే, ఇంకా ఆపై ఏడుపు అనగానే అమ్మయ్య మన ప్లాన్ సక్సెస్ అన్నట్టండి ఇద్దరు. ఈ లోపల అతిథి వచ్చేట మళ్ళీ లోపలికి. అదేమిటండి లోపలికి మీరు వచ్చారంటే, మీ ఏడుపు ఎలా నటనో నేను వెళ్ళటం కూడా అంతే నటన అన్నట్టు. లోకంలో ఒక్కొక్కటిది ఒక్కొక్క తీరు కదా. అందువల్ల అలాగా ఇక్కడ ఒక వ్యాజంగా ఒక కారణం చేసుకుని ఎదుటివాడికి ఏదో చెప్పాలి అని మనం అనుకుంటాం. అందుకని ఏదో మనం మనసులో పెట్టుకుంటాం, వాడికి చెప్పడం కోసమని వాడిని వ్యాజంగా చేసుకుని అందరికీ ధర్మాన్ని చెప్తాం అన్నమాట. అలా పరీక్ష నరేంద్రుని ఒక్కడిని ఒక వ్యాజంగా చేసుకున్నాడు శ్రీశుకుడు. నిజానికి పరీక్ష నరేంద్రుడికి అది అవసరమే. 7 రోజుల్లో మరణం సంభవిస్తోంది. ఈ లోపల నేనేం వినాలి, ఏం చెయ్యాలి, ఆయనకు ఆతృత. మనకి ఎన్నాళ్ళు మనం ఉంటామో మనకి తెలియదు. ఉంటాం కదండి, 100 ఏళ్ళు ఉంటామా? ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? మరి మనకి ఎంత అవసరం చెప్పండి. ఇంకా పరీక్ష నరేంద్ర కంటే మనకే ఎక్కువ అవసరం అండి. సప్తాహం అయ్యేదాకా ఉంటామో కూడా తెలియదు, మనకి ఉండమో కూడా తెలియదు. అదేంటి స్వామి అలా అంటారని అనకండి. మీరే కాదు, నేనే కాదు, ఎవరు ఒక క్షణకాలం తర్వాత ఏమవుతుందనేది ఎవ్వరికీ తెలియదండి. అందుకే ధర్మరాజు గారు ఒకసారి నేను కూడా దానాలు చేస్తా అని పెట్టుకున్నట్ట. పెట్టుకున్న తర్వాత ఆయన దగ్గర ఒక ఆయన వచ్చి, ఏమండి నేను యజ్ఞం చేస్తున్నాను, నాకు కట్టెలు అవి అన్నీ కావాలి అని అడిగితే, ఎప్పుడు యజ్ఞం చేస్తున్నావు? 6 మాసాల తర్వాత అండి. ఓ తప్పకుండా 6 మాసాల్లో యజ్ఞం ఉంది కదా, నువ్వు కరెక్ట్గా ఒక 3 నెలల్లో నువ్వు రా, నేను అన్నీ ఏర్పాటు చేస్తా అన్నట్టు. వెంటనే ధర్మగంట మోగిందండి బాగా పెద్దగా. ఎవరు కొడుతున్నారు రా అని చూస్తే భీముడు. ఏంటైనా ఎందుకు కొట్టావు అన్నా? నువ్వు మృత్యువుని జయించేసావు అన్నా అన్నట్ట. అదేమిటి అన్న? రేపేమవుతుందో తెలియదు, ఉత్తర క్షణం ఏమవుతుందో తెలియదు, రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తామా లేమా ఎవరికి తెలియదు. నువ్వు 4 నెలల తర్వాత రమ్మన్నావు అంటే గ్రేట్ కదా. ఎవరైనా మన దగ్గరికి వస్తే ఇస్తే ఇవ్వాలి, లేకపోతే నా వల్ల కాదనాలి. కానీ నువ్వు 4 నెలల తర్వాత రమ్మన్నావు అంటే అప్పటిదాకా నువ్వు ఉంటావని గ్యారంటీ ఉంది కదా. ఉందంటే నువ్వు యముణ్ణి గెలిచావా లేదా? గెలిచావన్నా అన్నట్టు. అందుకే ధర్మాన్ని ఎలా చేయమంటారో తెలుసా మన పెద్దలు? గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. ఎప్పుడు మృత్యుదేవత మనం తీసుకెళ్తుందో తెలియదు, మన జుట్టు పట్టుకొని రెడీగా ఉంటుంది రండి. అంటే ఇంద్రియాలన్నిటిని అలా పట్టుకొని లాక్కుపోవడానికి రెడీగా ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, చేద్దాంలేండి, తప్పకుండా చేద్దాం, దానిదే ఉంది, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా అనుకుంటాం. అంటారా అనరా? ఎవరన్నా ఏమైనా చదవండిరా, నేర్చుకోండిరా అంటే ఇంకా బోల్డ్ రోజులు ఉంది కదండి, ఇప్పటి నుంచి ఎందుకు అంటాం. అదే ₹1 కోటి వచ్చాయనుకోండి, ఎప్పుడు కావాలంటే ఇప్పటి నుంచి ఎందుకండి, తర్వాత ఎందుకండి, ఇప్పుడే తీసుకుందాం. డబ్బులు అనగానే తొందరగా వెళ్ళిపోతాను తప్ప భగవంతుని గురించి చదవండి, నేర్చుకోండి అంటే ఎవరికి అవసరం లేదు. మంచి అసలు నేర్చుకోలేమండి, మన వల్లే కాదు. అది నేర్చుకోగలగాలి, దానికి ఆసక్తం అవ్వాలి. ఈ వ్యసనం మంచిదండి. వ్యసనాలు మంచివే కావా? మంచి వ్యసనాలు మంచిది, చెడ్డ వ్యసనం మంచిది కాదు. ఇలాంటి వాటికి అలవాటు పడ్డాం అనుకోండి, వినడం, దీనివల్ల సంస్కారం ఏర్పడుతుందండి. మనకి మొదట్లో ఏం అర్థం కాకపోవచ్చు, కానీ అది ఎంత బలాన్ని ఇస్తుందో తెలుసా అండి. ఏమంటే అక్కడ కూర్చున్నా నాకేం అర్థం కాలేదండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు.
మా చిన్నప్పుడు ఒక పెద్ద ఆయన మాణిక శాస్త్రి గారని, అప్పటికే చాలా వయసు, ఆయన చాలా పండితుడు అనమాట. విజయవాడలో శివరామకృష్ణ క్షేత్రంలో ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారో అసలు అర్థం కాదు. అప్పటికే 75 ఏళ్ళు ఆయనకి. మైక్ దగ్గర పెట్టుకు చెప్తుంటే మా అమ్మలు, ముసలివాళ్ళు అందరూ, యువత కొంతమంది ఉండేవారు, అంత ఎక్కువ లేరు, చాలా పెద్ద ఆయన కదా, అందరూ ఇలా 2 చేతులు ఇలా పెట్టుకుని వింటుండేవారు. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబడ్డా. ఆయన ఏం చెప్తున్నాడో నాకేం అర్థం కాలేదు. నేను చిన్నపిల్లవాడిని. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఈ మా అమ్మలంతా ఎలా వింటున్నారు అంటే, ఆ పదాలన్నీ టెక్నికల్ పదాలు కదా, మామూలు భాష కాదు కదా. ఇప్పుడు పురాణం చెప్పేవాళ్ళు ఎలాంటి పదాలు వాడతారండి? ఇప్పుడు నేను ఒక 2 పదాలు వాడాను అనుకోండి, ఇక్కడి నుంచి అందరు లేచి వెళ్ళిపోతారు. చూడండి, ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అధ్యవసాయం అనేది ముఖ్యం. ఆ అధ్యవసాయం లేకపోతే దేవుడు అనేవాడు దొరకడు. ఏమైనా అర్థమైందా? అధ్యవసాయం అంటే విశ్వాసం, నమ్మకం. అదే మనం ఈ పదాలు వాడితే తెలుస్తుందా తెలీదా? అయితే వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. నేను ఎల్కేజీ స్టూడెంట్. అక్కడ నాకేమర్థం అవుతాయి ఆ పదాలు వాడుతుంటే? అసలు ఆ పదం ఏమిటో కూడా నాకు అంటానే కూడా తెలియలే. చాలాసేపు విని 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 మా నాయన నా వల్ల కాదని వెళ్ళిపోయా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అర్థమైనా కాకపోయినా మన కర్ణపుటాల్లో పడింది అంటే అది మనకు ఒక సంస్కారాన్ని ఇచ్చి తీరుతుందండి. ఎలాగూ చిన్నప్పుడు చిన్నపిల్లలకి తల్లి పాలిస్తాను. ఈ పాలు తాగితే బలం వచ్చును, అవయవాలు పెరుగును. పిల్లాడికి తెలుసా? ఏం తెలియదు కదా. అమ్మ ఏది పెడితే అది తింటున్నాడా లేదా? తిన్నాక వాడికి బలం వస్తుందా రావట్లేదా? వాడు ఎదుగుతున్నాడు కదా, అవయవాలన్నీ పుష్టిగా తయారవుతున్నాయి కదా. పెద్ద అయ్యాక మనం అన్ని లిస్టు చూస్తాం. ఇందులో ఈ విటమిన్ లేదు, అందులో ఆ విటమిన్ లేదు అని పెద్ద అయ్యాక మనం అంటాం. కానీ చిన్నప్పుడు ఏది పెడితే అది కిక్కురు మనకుండా తినేవాళ్ళం. అది అమ్మ ఇచ్చేటువంటి పౌష్టిక ఆహారం. తెలియకపోయినా చిన్నప్పుడు ఎలా బలాన్ని ఇచ్చిందో భగవత్ కథలు కూడా అంతే. తెలిసి అన్నా, తెలియక అన్నా, తెలిసి విన్నా, తెలియక విన్నా, ఈ కథలు మనిషికి పుష్టినిస్తాయి, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి అన్నమాట. అందువల్ల ఇది ఈ వ్యసనం మంచిది. వినడం అనే వ్యసనం అలవాటు చేసుకోమంటారు పెద్దలు ఎప్పుడు. అలాంటి భాగవత కథని ఒక వ్యాజంగా పరీక్షను పెట్టుకుని లోకానికి అందించాడు శ్రీశుకుల వారు. అటువంటి ఈ కథల్లో 12 స్కంధాలు చెప్పుకుంటున్నాం. ఆ 12 స్కంధాలలో ఏముంటుందో తెలుసుకుంటే చాలు. తర్వాత దాని అందాలు అవి చూడాలంటే ఒక్కొక్క స్కంధం నిదానంగా మనం తెలుసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. అసలంటూ తెలియాలి. ఈ 6వ స్కంధంలో మనం పొద్దున చెప్పుకున్నాం. ఏమేం చెప్పుకున్నాం పొద్దున మనం? ఏమండి గట్టిగా? అజామిళ ఉపాఖ్యానం. ఏం తెలిసింది దానివల్ల? ఎలాంటి దుష్టుడైనా భగవన్నామస్మరణ చేస్తే వాడు చాలా గొప్పవాడు అవుతాడు. నామస్మరణ చాలా గొప్పది. తెలుసుకున్నావా లేదా? అంటే సారం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లైన్. దీనివల్ల ఇది తెలుసుకున్నాము అని. దాని తర్వాత ఏం చెప్పాం అమ్మా? దక్షుడు ఆవిర్భవించడం. అంటే దానికంటే ముందు ప్రాచీన బర్హి కుమారులైనటువంటి ప్రచేతసులు, వాళ్ళందరికీ మారిష అనే ఆవిడతో వివాహం కావటం. వివాహం అయిన తర్వాత 10 మంది వాళ్ళకి దక్షుడు పుట్టడం. దక్షుడు మళ్ళీ 1000 మంది సంతానాన్ని కంటాం. ఇవన్నీ చెప్పుకున్నాం కదా పొద్దున్న. అటువంటి గొప్ప కథ పొద్దున తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఒకటే, ఏదైనా ఒక మనిషికి గొప్పతనం రావాలి, వాడికి విజయం కలగాలంటే మార్గనిర్దేశం చేసే గురువులు అవసరం. ఆ గురువుని కోల్పోతే మనిషి ఏమవుతాడు అని చెప్పడానికి ఒక కథ, అద్భుతమైనటువంటి కథ. దేవేంద్రుడు సామాన్యుడు కాదు. ఆయన ఆస్థానంలో కూర్చుంటే దిక్పాలకులు, ఏకాదశి రుద్రులు అందరూ వచ్చి కూర్చున్నారు ఆస్థానంలో. అలా కూర్చున్న సందర్భంలో అక్కడికి బృహస్పతి దేవగురువు వచ్చేటండి. మరి దేవగురువు వచ్చినప్పుడు లేచి నిలబడాలా వద్దా? ఎవరో చెప్పారట, నువ్వెవరనుకుంటున్నావు? త్రిలోకాధిపతివి, నువ్వెవరన్నా వస్తే లేస్తే నీకు మర్యాద ఉంటుందా? అందువల్ల నువ్వు కూర్చునే ఉండన్నట్ట. బృహస్పతి వచ్చినా లేవలేదటండి. లేవబోయేసరికి ఏమైంది? అందరూ లేచి నిలబడ్డారు దేవతలంతా. ఏకాదశ రుద్రులు,
అగ్ని వాయువు అందరూ లేచారు ఆస్థానంలో. అయితే వెంటనే బృహస్పతికి కొంచెం బాధ అనిపించిందట. అయ్యో, నా అంతటి వాడిని వస్తే కనీసం ఇతనికి గౌరవం మర్యాద లేదే. ఎందుకంటే గురువు ఎప్పుడైనా సరే గౌరవం లేనిచోట ఉండకూడదు, అలాంటి వాడికి ఏది ఉపదేశించకూడదని నియమంట. అందుకని ఏం చేశాడు ఆయన, బృహస్పతి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇంద్రుడికి అనిపించింది, ఎంత తప్పు చేశాను, గురువునా నేను కాదనుకుంది, గురువునా నేను పోగొట్టుకుంది, ఎలా అయినా సరే గురువుగారిని ప్రసన్నం చేసుకోవాలి అని ఇంటికి వెళ్ళాట. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో బృహస్పతి లేడు. తన భార్య చెప్పింది, ఏమోనండి ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు అని. గురువు తన యోగ మహిమతో అదృశ్యమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియలే. అలాంటి సందర్భంలో మరి ఇంద్రుడికి అనిపించిందట, అయ్యయ్యో ఎలా ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా సరే మార్గనిర్దేశం చేసే గురువు కనుక లేకపోతే రాజ్యం అస్తవ్యస్తం అయిపోతుందండి, రాజ్యాన్ని అసురులంతా ఆక్రమించేస్తారు. బ్రహ్మ చెప్పేట, ఏమయ్యా ఒక్క మాట చెప్తున్నా విను. బ్రహ్మగారు చెప్తాడు, త్వరలోనే ఆసురీ శక్తి పెరిగి నా బ్రహ్మలోకాన్ని కూడా ఆక్రమించేస్తారు, మీరు ఎట్లా అయినా సరే గురువుని పొందండి, గురువు లేకపోతే ప్రమాదం. చూడండి, బృహస్పతి అంటే బుద్ధితో సమానం అండి. శరీరం అన్ని అవయవాలున్నా బుద్ధి లేకపోతే ఏమవుతుంది, లేనిపోని పనులన్నీ చేస్తాడు. చెడ్డ పనులు చేస్తే ఏమంటారు, ఎరా బుద్ధి లేదా అంటారా. అందువల్ల బుద్ధి ఉండాలి. బుద్ధి ఏం చేస్తుంది, వివేచనాన్ని కలిగిస్తుంది, ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్తుంది. అలాంటి మరి గురువు లేకపోతే ఎలా వీళ్ళు బాగుపడేది. అందుకని బృహస్పతి చెప్పేట, నాయన మీ వంశంలోనే ఒక ఆయన ఉన్నాడు, త్వష్ట అని ఒక ఆయన. ఆ త్వష్టకి భార్య ఉంది రచన అని, ఆవిడ దైత్యులకి చెల్లెలన్నమాట. ఇక దైత్యులు అంటే దితి సంబంధమైన వాళ్ళు, ఆదితేయులు అంటే అదితి యొక్క సంతానం. అదితి సంతానం అంతా దేవతలు, దితి సంతానం అంతా రాక్షసులు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా వీళ్ళందరినీ ఆదిత్యులు ఆదితేయులు అని పిలుస్తారు. ఏమంటారు, దేవతలందరినీ ఆదితేయులు అంటే అదితి యొక్క కుమారులు సంతతి అంటారనమాట. అలాంటి ఈ త్వష్టకి రచన అనే ఆవిడ భార్య అయింది. త్వష్ట అనే ఆయనేమో దేవతా సంబంధం కలిగిన వాడు, ఈయన భార్య ఏమో ఈ ఆసురీ సంబంధం కలిగిన ఆవిడ. వీళ్ళిద్దరికి ఒక పిల్లవాడు పుట్టాడు, ఆయనకే పేరు విశ్వరూపుడు అని పేరు. ఆయన త్రిశిరస్సుడు అంటారు, 3 శిరస్సులు ఉన్నాయి ఆయనకి. అలాంటి 3 శిరస్సులు కలిగినటువంటి ఆ విశ్వరూపుడు మీకు సమర్థుడు గురువు అవడానికి. ఆయన దగ్గర నారాయణ కవచం అనే మంత్రం ఉందయా, చాలా గొప్పది. ఆ నారాయణ కవచాన్ని మీరు పొందండి, ఆయన ద్వారా మీకు మంచి జరుగుతుంది అని చెప్పారట. వెంటనే సరే అని ఇంద్రుడు వీళ్ళంతా వెళ్ళి విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. విశ్వరూపుడు అన్నట్ట, అయ్యా నేను పౌరోహిత్యం చేయను, మీకు పురోహితుడిగా ఉంటే చాలా కష్టం అండి, ఎందుకంటే పౌరోహిత్యం వల్ల కలిగే దోషాలు చాలా ఉంటాయి, అందువల్ల నేను పౌరోహిత్యం చేయను. ఎందుకంటే పురోహితుడు అనేవాడు తాను అందరి దోషాలు తీసుకునేవాడు అవుతాడు, మళ్ళీ తాను జపం కూడా చేసుకోవాలి. ఎందుకంటే పురం కోసం హితం చేస్తూ తన స్వకర్మాన్ని తన సంధ్యావందనాది కార్యాలు చేస్తూ అన్నీ చేసుకుంటూ అందరూ బాగుండడం కోసం కర్మలు చేస్తాడు, వాటి యొక్క దోషాలు కూడా అతనికి పడుతుంటాయి. అందువల్ల నాయన నాకు అది వద్దు, నేను చేయను అంటే, లేదు లేదు చిన్నవాడివైనా నేను మిమ్మల్ని గురువుగా మేమంతా తీసుకుంటున్నాం. ఒక మాట, ఎప్పుడైనా సరే జ్ఞానం కలిగిన వాడు వయసుతో సంబంధం లేదు, చిన్నవాడైనా సరే అందరికంటే పెద్దవాడే. అందుకే మన ఆళ్ళవార్లు అంటారు కదా, సిరు మా మనిషేర్ అంటారు. చిన్నవాళ్ళైనా ప్రభావంలో గొప్పవాళ్ళైతే వాళ్ళు మనకి వందనీయులే. ప్రభావం అంటే జ్ఞానంలో అనమాట. జ్ఞానంలో పెద్దవాళ్ళు అవ్వాలి, వయస్సులో చిన్నగా ఉండాలి. అలాంటి జ్ఞానం బాగా కలిగినటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు విశ్వరూప, మాకు పురోహితుడిగా ఉండు అని అర్థిస్తే సరే అని ఆయన అంగీకరించాడు. శుక్రాచార్యుడు అసురులకు గురువు. ఆయన దగ్గర మృత సంజీవని విద్య ఉంటుంది, అంటే చనిపోయిన వాడిని కూడా మళ్ళీ బతికించే శక్తి. ఈ దేవతల దగ్గర ఆ శక్తి లేదు. మరి ఎలాగా, వీళ్ళకు కూడా ఆ శక్తి కలగాలి గనక నాయన మాకు నారాయణ కవచాన్ని ఉపదేశించు అన్నారు. అందువల్ల ఎక్కడైతే గనక
ఈ నారాయణ కవచము, వృత్రాసుర వధ, ఈ నారాయణ కవచాన్ని హయగ్రీవ బ్రహ్మ విద్య అంటారు. ఏమంటారు? ఎక్కడ ఎత్ర వృత్రవధస్తద, వృత్రాసుని వధ, అలాగే ఎక్కడైతే కనుక ఈ హయగ్రీవ బ్రహ్మ విద్య ఉంటుందో తద్ధి భాగవతం స్మృతం, దాన్నే భాగవతం అని పిలవాలి అంటారు. ఈ వృత్రాసుని వధ ఇవన్నీ రాబోతున్నాయి. నారాయణ కవచాన్ని నేను చెప్తాడు. నారాయణ కవచం మనందరం కూడా చదవచ్చండి, చాలా మంచిది. ఎంత గొప్పదంటే దాంట్లో 3 మంత్రాలు. మీకు నిన్న చెప్పాం కదా, నారాయణ అష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి, విష్ణు షడక్షరి. ఈ 3 మంత్రాల యొక్క ప్రభావం దాంట్లో ఉంటుంది. ముందు అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాలట. అంటే మన శరీరం అంతా కూడా మంత్రమయం చేసుకోవాలి. ఇప్పుడు అష్టాక్షరి మంత్రం ఉందనుకోండి, ఓంకారం, నమపదం, నారాయణాయ ఉన్నాయి కదా. ఒక్కొక్క పదాన్ని ఓం ఓం నవ్వోం ఇలాగా ఆ పదాన్ని చెప్తూ వీటిని న్యాసం చేస్తారు. అలాగే హృదయం దగ్గర, శిరస్సు దగ్గర, శిఖ దగ్గర, ఈ శరీరం అంతా అంగాంగం ఆ పరమాత్మని నామాక్షరాన్ని మొత్తం శరీరంలో పెట్టుకుంటారు. ఈ 3 మంత్రాలని పెట్టుకున్న తర్వాత అప్పుడు స్తోత్రాన్ని ఆరంభం చేస్తారన్నమాట. అందులో ఏం చెప్తారు? ఇందులో ఒకటే ఉందండి, హరి నన్ను రక్షించుగాక, అలాగే సముద్రాలలో వాటిల్లో మత్స్యమూర్తి రక్షించుగాక, ఆ నారసింహస్వామి నన్ను పాతు రక్షించుగాక, ఇలా ఒక కవచంలాగా పరమాత్మ నామాలన్నీ చెప్తూ ఇందులో చాలా అందంగా తెలియజేస్తారు. ఈ నారాయణ కవచాన్ని గనక ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఈ పారాయణం చేసిన వాడికి ఉండే సిద్ధి ఎంత గొప్పదంటే, ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుష. ఈ నారాయణ కవచం చదివేవాడు ఎవడెవడినైతే చూస్తాడో వాడు తరిస్తాడు. అలాగే పదావా సంస్పృశేత్ సద్య, తన పాదంతో ఎవరిని తాకుతాడో వాడు తరిస్తాడు. అంతేకాదండి, నకుతశ్చిత్ భయం తస్య విద్యాన్ ధారయతో భవేత్. ఈ నారాయణ కవచం చేసిన వాడికి దేనివల్ల వాడికి భయం అనేది రాదట. అంత బాగా పరమాత్మ రక్షించుకుంటాడు వాడిని అని చెప్తున్నారు. అలాంటి గొప్ప నారాయణ కవచం ఎంత గొప్పదంటే, ఒకసారి గంధర్వరాజు చిత్రరథుడని ఆయన అలా ఆకాశంలో విమానంలో వెళ్తున్నట్ట. అలా విమానంలో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక చోట ఆ విమానం వెళ్ళే చోట ఒక ఆయన పూర్వం నారాయణ కవచాన్ని చేసినటువంటి ఒక భక్తుని శరీరం అక్కడ కింద పడి ఉంది. ఎవరూ సంస్కారాలు చేయలే, తెలియకలా దాటాడు. విమానం కాస్త తిరిగి పడిపోయిందిటండి. విమానం నుంచి కింద పడిపోయారు. ఏం జరిగింది? ఇక్కడ ఏదో ఉంది శక్తి, ఏమై ఉంటుంది అని అంతా వెతికారటండి. అలా వెతికితే అక్కడ కనపడింది యోగధారణ చేసినటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు, కౌశిక గోత్రంలో ఆవిర్భవించినటువంటి మహనీయుడు. అతని శరీరం అక్కడ పడి ఉంది అని తెలుసుకొని వెంటనే ఆయన అస్థికలన్నీ తీసుకొని నదిలో వెళ్ళి గంధర్వులు, వాలకీల్యులు అనేవాళ్ళు, బొటని వేలంత ఉంటారు, 1000 మంది ఉంటారు. వాళ్ళు చాలా గొప్ప ఋషులు అనమాట. ఏమంటారు వాళ్ళని? వాలకీల్యులు. అలాంటి ఋషులు వీళ్ళందరూ వచ్చి ఆయన్ని సేవించుకొని ఆ అస్థికులను వాటిని తీసుకువెళ్ళి నిమజ్జనం చేశారట నీళ్ళల్లో. ఆ తర్వాత రథం ఎక్కితే రథం వెళ్ళిందండి, ఆకాశంలో పైకి వెళ్ళిందిట. ఎంత గొప్ప ప్రభావం ఉంది. అందుకే మంత్ర ప్రభావం కలిగినటువంటి వ్యక్తుల మించి దాటకూడదు. దాటితే ఏమవుతుంది? మనం అంటుంటాం చూడండి, కాళ్ళు చాపితే దాటుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఎవరైనా ఏమంటారు? ఒరేయ్ దాటకూడదురా, మళ్ళీ ఇట్రా అంటారు. ఎందుకంటే మంత్ర ప్రభావం కలిగిన వ్యక్తులైనా పెద్దవాళ్ళనైనా అలా దాటితే వాడు పడిపోతాడు. అండ్ నేను 3 సార్లు దాటా, పడలేదు కదండి అనుకోకండి. పడ్డం అంటే జీవితంలో వాడికి ఎదుగుదల ఉండదు, వాడు అలా జీవితం స్తంభించిపోతుంది అంటారు. అందుకే దాటద్దు అంటారు. ఇలా ఈ నారాయణ కవచాన్ని చెప్తారు. అలాంటి గొప్ప నారాయణ కవచాన్ని వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళకి చాలా గొప్ప శక్తి వచ్చేసింది. అయితే ఈ శక్తితో వీళ్ళు ఏం చేశారు? ఈ విశ్వరూపుడు 3 శిరస్సులు కలిగిన వాడని చెప్పే కదా, ఒక్కొక్క శిరస్సుతో ఒక్కొక్క పని చేస్తుంటట. సోమపీఠం, సురాపీఠం, అన్నాదం ఇది శుశ్రుమ. ఒక్కొక్క శిరస్సుతో ఒక్కొక్క పని చేస్తాట. ఒక శిరస్సుతో సురాపానం చేస్తాట, ఒక శిరస్సుతో సోమపానం చేస్తాడు. అంటే సోమ యజ్ఞం అని చేస్తారు. ఆ లతలు తీసుకొస్తారు, ఆ లతల యొక్క రసం తీస్తారు. హోమం చేయగా మిగిలినటువంటి ఆ సోమ రసం తాగితే
చాలా మంచిదన్నమాట. ఇంద్రుడికి ఆ సోమరసం ఇస్తే చాలా ఇష్టం. అపాల అని ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి శరీరం అంతా బొల్లే. అలాంటి శరీరం అంతా బొల్లే వచ్చినటువంటి తనని ఎవరు వివాహం చేసుకోవట్ల. అప్పుడు తను అనుకుందట, ఎందుకు ఈ బతుకు బతకడం అని చెప్పి తాను చనిపోవాలి అని నీళ్ళల్లో దూకేసింది. కానీ దాని దురదృష్టం ఏమిటో తెలియదు, కానీ నీళ్ళల్లో బాగా లతలు పాకుడు అన్నీ ఉంటాయి కదండి. అలా పడిపోగానే కాళ్ళకు చుట్టుకొని కిందకి వెళ్ళలేదు, ఆవిడ పైన తేలుతుంది. అక్కడికి ఒక మహానుభావుడు ఋషి వచ్చాడు. ఆవిడకి ఒక కర్ర ఇచ్చి బయటికి లాగాడు. లాగితే ఆవిడ బయటికి అలా వస్తూ, ఎందుకు నేను బతికాను అని చూస్తే తన కాళ్ళకి ఒక లత చుట్టుకుని ఉంది. ఆ ఋషి చూశాడు, అరే ఇది సోమలతే. ఇప్పుడు ఆ సోమలత దొరకట్లేదండి ఎక్కడ. ఇది సోమలతే అని తీసుకొని, అమ్మ ఈ రసాన్ని పిండి ఇంద్రుడికి సమర్పించు అన్నట్ట. ఈయన మంత్రం చదివాడు. ఆ అమ్మాయి రసం తీసుకొని ఆ రసాన్ని ఇంద్రుడికి సమర్పించింది. ఇంద్రుడు దాన్ని చక్కగా ఆస్వాదించి కొంత రసాన్ని తన రథం యొక్క ఇరుసులో పోసాట. పోసిన తర్వాత ఆ బిందువు వచ్చి ఈ అమ్మాయి మీద పడ్డాటండి. ఆ రథం యొక్క కాడి నుంచి వచ్చి తీర్థం పడ్డాక ఈ అమ్మాయికి ఎంత తేజస్సు వచ్చిందో తెలుసా. అపాలామింద్రత్రి పూర్త్యకరత్ సూర్యవర్చసం. సూర్యుల్లా మెరిసిపోయిందండి ఆ అమ్మాయి. చాలా గొప్ప తేజస్సు వచ్చిందట. ఆ దేశపు రాజు అటుగా వెళ్తూ వెళ్తూ, అరే ఇంతలాంటి గొప్ప కన్య ఉంటే నా పక్కన ఉండాలి, కానీ ఎక్కడ ఉంటే ఎలా అని ఆవిడని వరించి వివాహం చేసేసుకున్నట్ట. ఎవరు వివాహం చేసుకుని ఆవిడే ఓ రాజుగారు వివాహం చేసుకునేంత గొప్ప వర్చస్సు పొందంటే సోమలత వల్ల అని మనకి వేదమంత్రాల్లో చెప్తూ ఉంటారు. వివాహాల్లో మీకు అందరికీ ఆ లతారసం పోస్తుంటారు తెలుసా మీకు. ఇప్పుడు లత తెలియదు కానీ లేదు, కానీ మీకు కాడి పెడతారు కదా నెత్తి మీద పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు. ఆ మంగళసూత్రం అక్కడ పెట్టి పైనుంచి పాలధార కొంచెం పోస్తుంటారు. దాని నుంచి బంగారపు సూత్రాల మించి శిరస్సు మీద పడుతూ ఉంటాయి. భర్త ఈ మంత్రాలన్నీ చెప్పాలి. హిరణ్యవర్ణ శుచయఃపావకాయాసు జాత కశ్యపో యాస్వింద్ర అనే మంత్రం, ఈ స్టోరీ అంతా వస్తుంది అందులో. ఆ మంత్రాలు వీళ్ళకి రావు, చదివే పంతులు గారు చదవనిస్తామా మనం? స్వామి అరగంటలో అయిపోవాలి, గంటలో అయిపోవాలి. అందుకే పంతులు గారు కూడా ఇప్పుడు పూర్తిగా చదవట్లే. బాగా మంత్రాలు చదివిన పంతులు గారికి 5,000, ఏం చదవకుండా అట్టహాసం చేసిన వాడికి 50,000 ఇస్తున్నారు. అందుకే అందరూ అంటున్నారు, మాకు వద్దండి మంత్రాలు, చిన్న చిన్నగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. అలా చేయొచ్చా? లేనిపోనివన్నీ పెట్టుకున్నామండి వివాహాల్లో, ఉన్నవెవడూ చేయడంలా. చెయ్యాలి. ఏవి విధిగా చేయాలని చెప్పారో అవి చేస్తే మంచిది. అందువల్ల సోమపానం అది మీకు చెప్తున్నా. ఆ సోమలత రసాన్ని ఆయన తీసుకుంటున్నాడు ఒక శిరస్సుతో, ఇంకో శిరస్సుతో అన్నం తింటాడు, అన్నాదం అంటారు. ఈ 3 శిరస్సులతో ఉన్నాడు, ఉండి యజ్ఞాలు చేస్తున్నాడు. యజ్ఞం చేసేటప్పుడు దేవతలందరికీ ఇస్తున్నాడు కదా హవిస్సుని. ఆ హవిస్సు దేవతలకి మంత్రంతో ఇస్తే దేవతలకి శక్తి పెరుగుతూ ఉంటుంది. మరి నా అమ్మ తరఫు వాడు కదా, అమ్మ తరఫునంతా ఆసురి శక్తి వాడు కదా, వాళ్ళకు కూడా తెలియకుండా ఒక్కొక్కటి ఓ మంత్రం దేవతకి చెప్పడం, ఇంకోటి అసురులకి చెప్పడం, వాళ్ళకి వేస్తున్నట్ట. మరి ఆసురి శక్తి పెరగచ్చా చెప్పండి? దేవతలు ఎక్కడో లేరండి. దేవతలు అసురులు ఎక్కడున్నారు? మన బాడీలో కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? పాజిటివ్ అండ్ నెగిటివ్ థింకింగ్ అంటుంటామే, ఇవే మనకి ఎక్కువ ఏది పెరగాలి? మంచి భావాలు పెరగాలి. దరిద్రపు ఆలోచనలే ఎక్కువ పెరుగుతుంటాయి. ఏమో వెళ్తా, ఆయన ఇవ్వకపోతే అక్కడి నుంచి జాగ్రత్త పడిపోతావురా అంటాడు తప్ప, పడిపోతావరా అనక్కర్లా, గట్టిగా పట్టుకోండి జాగ్రత్త అండి అనొచ్చు. నోరు తెరిస్తే అపశబ్దాలే అంటామానమా? దీపం ఆరిపోతుంది అంటారు, అనొచ్చా? ఏమనాలి? కొండెక్కుతుంది. ఈ కొండెక్కుతుందనే మాట చిన్నప్పుడు వింటే ఏమనిపిస్తుందండి? కొండలు ఎక్కడా లేవు, కొండలు ఎక్కుతుంది దీపం చూద్దాం అనిపిస్తుంది. అందువల్ల కొండ ఎక్కడ ఉంటే అర్థం వేరు. ఇంట్లో వస్తువులు తగ్గితే ఏమంటారు? నిండుకున్నాయి అంటారు తప్ప అయిపోయినాయి అనరు. అందుకే క్రేన్ ఒక్కపోడు ఆయన ఉన్నారు తెలుసా మీకు, సుబ్బారావు గారు అంటారు. ఆయన తిట్టాడంటే ఎలా తిడతారో తెలుసా? చెడ్డ మాటలతో తిట్టేవాడు కాదండి. నీ ఇల్లు బంగారంగా, నీ ఇంట్లో ఆడపిల్లలు పుట్ట, ఇలా అనేవాడు. అదేమిటా ఆడపిల్లలు పుట్టాలంటారు, మగపిల్లలు కావాలన్నారు కదా అంటే ఆయన అనేవాడు,
ఆడపిల్లలు పుడితే ఐశ్వర్యం వస్తుంది, మగపిల్లలు పుడితే ఏమొస్తుంది, ఉన్నది పోతుంది అంటాడు. ఆయనకి అలాగా చాలా కలిసి వచ్చి అందరూ ఆడపిల్లలే ఆయనకి. అందుకని ఎలా అంటుంటారట. ఒక మగపిల్లడు ఉన్నాడు అనుకోండి, అందువల్ల మంచి మాటలతో తిట్టాలి. ఎవరిని తిట్టినా ఎదుటోడికి కూడా ఇంకోసారి తిట్టించుకుంటే బాగుండు అనిపించాలి. అంతే తప్ప ఇలా తిట్టాడు ఏంట్రా, ఇంకోసారి ఇలా తిట్టించుకోకూడదు రోయ్, ఉండకూడదు కదా అలాగా. ఇంకా మంచిగా తిట్టాలి, బాగా తిట్టాలండి. అందుకని ఈ విశ్వరూపుడు ఇలా ఎప్పుడైతే హవిష్యిస్తున్నాడో చూశారు, అరే ఎంత పని చేస్తున్నాడు ఇతనని. ఇంద్రుడు తొందరపాటు ఎక్కువ అండి. గురువు విషయంలో అలాగే చేశాడు. ఇప్పుడు ఈయన విశ్వరూపుడు గురువు కదా, ఏం చేశాడు, కోపం వచ్చి వెంటనే వజ్రాయుధం తీసుకుని 3 శిరస్సులు కొట్టేశాడు. ఆ శిరస్సులు లేకుండా వధించేశాడు. ఇంకా అప్పటికి వజ్రాయుధం రాలేదనుకోండి, శిరస్సులు ఖండించేశాడు. ఖండించేసరికి ఏమైంది, బ్రహ్మహత్యా పాతకం తగిలింది. గురువుని చంపకూడదు కదా, మరి వధిస్తే దోషం వచ్చింది. బ్రహ్మహత్యా పాతకం తగిలితే దాన్ని అనుభవించడం చాలా కష్టం. ఏం చేయాలి? అందుకని ఎవరు తీసుకుంటారని అడిగితే తీసుకోవడానికి కొంతమంది వచ్చారటండి. 4 ఇచ్చేట. తుర్యంచేద విరోహేణ వరేణ జగృహృద్రుమా. చెట్లు వరించేట, మాకు ఇవ్వండి మేము తీసుకుంటామని. అందుకని చెట్లకు ఇచ్చారు. అలాగే చెట్లతో పాటు స్త్రీలు, నదులు, భూమి, ఈ 4 తీసుకున్నాయి. ఒక్కో దానికి ఎక్కడెక్కడ బ్రహ్మ హత్యాపాతకం ఉందో చూడండి. చెట్లకి జిగురు రూపంలో వస్తుంటుంది బంక, ఆ జిగురు బ్రహ్మహత్యాపాతకం. అందుకే దానికి ఒక వరం కూడా ఇచ్చేట, ఎక్కడ కొమ్మ విరిచినా ఆ కొమ్మని మళ్ళీ పెడితే మళ్ళీ మొక్క మొలుస్తుందని. అలా వరం ఇచ్చారు దానికి. అలాగే స్త్రీలకి బ్రహ్మహత్యాపాతకం 4 రోజులు వాళ్ళు తీసుకున్నారు. మగపక్షులు ఎవరు తీసుకోలేదండి. ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి. ఇంద్రుడికి అంటినటువంటి ప్రభువు కదా, రాజు కదా, అలాంటి రాజుకి ఇలాంటి దోషం వస్తేలా, త్రిలోకాధిపతి కదా, ఆయన రక్షించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, మాకివ్వండి అని అడిగారట. అప్పుడు స్త్రీలకి మంత్రి సైకిల్ వచ్చేలాగా చేశాడు. ఆ సైకిలే రజో దర్శనం, అది బ్రహ్మహత్యాపాతకం కనుక వాళ్ళకి ఆ టైం రెస్ట్ సమయం అన్నమాట, విశ్రాంతి తీసుకునే సమయం. అందుకే ఆ సమయం అలా వాళ్ళు చేశారు కనుకే అలాంటి బ్రహ్మహత్యాపాతకం మీరు తీసుకున్నారు కనుక మీకు సత్సంతానం కలుగుతుందని వరం ఇచ్చేట ఆయన. అంటే భర్తృ సౌఖ్యం వాళ్ళకి లభిస్తుంది, సంతానం లభిస్తుందని ఆయన వరం ఇచ్చాడు ఇంద్రుడు. అలాగే నీళ్లు కూడా శాపాన్ని తీసుకున్నాయి. నీళ్ళకి ఏం శాపం వచ్చింది? బ్రహ్మహత్యాపాతకం అంటే నురుగు రూపంలో ఆ బ్రహ్మహత్యాపాతకం ఉందట. దానికి వరం ఏమిటి? ఎంత లోతు తవ్వినా భూమిని నీళ్లు చక్కగా ఊరేలాగా, ఊట వచ్చేలాగా వాటికి వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే నురుగులో స్నానం చేయకూడదు. ఎక్కడైనా నురుగు నీళ్ళు వస్తున్నాయి అనుకోండి నదుల్లో, దాంట్లోకి వెళ్ళి చేస్తే బ్రహ్మహత్యాపాతకం వీడికి అంటుతుంది. అందుకని నురుగు నీడి దగ్గరికి వెళ్ళి స్నానం చేయం. 4వది భూమి తీసుకుంది. మరుభూమి అంటారు చూసారా, ఎందుకు పనికి రాకుండా అక్కడ చెట్లు మొలవో ఏం మొలవో అలాంటి అవి తీసుకున్నాయి. భూమి కూడా దానికి వరం ఏమి ఇచ్చాడు అంటే, భూమికి ఎక్కడన్నా కనుక గోతులు ఏర్పడితే భూకంపాలతో దాన్ని పూడ్చడం మన తరం కాదు, కానీ దానికి అదే మళ్ళీ పూడ్చుకునేటువంటి శక్తి ఆ భూమికి వచ్చేస్తుందటండి. ఇలాగా ఒక్కొక్కదానికి వరాలు ఇచ్చాడు. ఇలా 4 తీసుకుని మళ్ళీ ఇంద్రుడు హాయిగా ఉన్నాడు. కానీ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడో. ఆసురి శక్తి పెరిగిపోయింది కదా, మరి గురువు లేడు కదా. ఇలా గురువు లేని సందర్భంలో రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఈ విశ్వకర్మ 3 శిరస్సుల వాడు చనిపోయాడు కదా, వెంటనే వాళ్ళ నాన్న త్వష్ట, ఆయన కోపం వచ్చింది. మా అబ్బాయిని చంపేస్తావా, చూసుకో, నువ్వు లేకుండా ఉండడం కోసం నేను ఒక యజ్ఞం చేస్తా అని యజ్ఞం చేశాడు. ఇంద్రశ్రుతుర్వర్ధస్వ, ఇంద్రుని చంపే కొడుకు రావాలి అని హోమం చేసేటండి. అయితే ఆ హోమం చేసేటప్పుడు కొంచెం కోపంతో చేసేట. వేదమంత్రాలు చాలా చాలా గట్టిగా ఉంటాయండి. ఎక్కడన్నా స్వరం మారితే అర్థం మారిపోతుంది. అర్థం మారుతుందా మారదా? మామూలు మనం మాట్లాడే పదాల్లో కూడా స్వరం మారితే అర్థం మారుతుందా మారదా? మారుతుందా? ఏదైనా చెప్పండి ఒకటి. మనం మాట్లాడే మాటల్లో స్వరం మార్చి చెప్తే అర్థం ఎలా మారింది? మిమ్మల్ని ఆలోచించండి ఒకసారి. తెలియదా?
ఆ? ఏమా? రామునితో కపివరుండిట్లనియనా? అది కాదు. రాముని తోక కపివరుండిట్లనే పదాలు మనం మార్చడం, అది కాదు. మాట్లాడే మాటే ఒకే పదం చెప్తాం, ఆ పదం నిదానంగా చెప్తే అర్థం వేరు వస్తుంది, దాన్ని గట్టిగా చెప్తే అర్థం మారుతుంది. అలా ఏమైనా పదాలు మీకు తెలుసా అని అడుగుతున్నా. కరెక్ట్. ఇంకో పదం చెప్పండి. రారా అంటే దారి వేరు, అది పర్వాలేదు. ఇంకా ఈ రారా పోరాలేనా? ఆలోచించండి మీరు. మీ ఇంటికి అతిథి వచ్చాడు, అతిథి వచ్చినప్పుడు భోజనం చేయండి అన్నారు. దీన్నే గట్టిగా అంటే ఎలా ఉంటుంది? ఇంటికి అతిథి వచ్చినప్పుడు అయ్యో భోజనం చేయండి, తప్పకుండా తినండి అన్నారు. ఏమంటారు? తినండి, మరి ఎవరు తినండి అన్నారు. అదే స్వరం పెంచి చెప్పండి. ఇంటికి అతిథి రాగానే తినండి అన్నారు అనుకోండి, వాడు ఏమనుకుంటాడు చెప్పండి? అర్థం మారిందా లేదా? వామ్మో వీడేదో మన్ని వెటకారం చేస్తున్నాడు. ఇంటికి వచ్చారు అతిథి, అయ్యో పాలు తాగండి అన్నారు. పాలు తాగండి, తాగండి. తేరగా వచ్చింది, తినరా తాగరా అన్నట్టు అవ్వట్లే? అర్థం మారిపోవట్లే అమ్మా? సిగ్గుపడకుండా తినండి అనేది మామూలుగా సిగ్గుపడకండి అంటాం, సిగ్గుపడకండి అన్నా కూడా అర్థం మారిపోతుంది. అందుకే స్వరం పెంచామనుకోండి, ఆ స్వరం పెరిగినప్పుడు మంత్రాల్లో అర్థాలు మారిపోతాయి. ఏ స్వరం ఎలా చెప్పాలి, వాటికి స్వరితము, అనుదాత్తము, ఉదాత్తము, దీర్ఘస్వరితం అని ఉంటాయి మంత్రాల్లో. ఆ మంత్రాలు ఉచ్చరించేటప్పుడు జాగ్రత్తగా వాటిని ఉచ్చరిస్తేనే వాటి అర్థం సరిగ్గా వస్తుంది తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ఎగరేసి గట్టిగా చెప్పేస్తే అర్థం మారిపోతుంది. యజమాన గుంహ్యనస్తి, యజమాని కూడా ఎగిరిపోతాటండి. అందుకే మంత్రాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అంతే కదండి, మనం తినే పదార్థాల్లో కూడా ఎలా పడితే అలాగా ఏది పడితే అది వేస్తే ఏమవుతుంది? లేనిపోంది. మంచిగా తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఎలా పడితే అలా తింటే ఏమవుతుంది? కొన్ని విరుద్ధ పదార్థాలు ఉంటాయి కలపకూడనివి, కలిపితే ఏమవుతుంది? తిరుగుతూనే ఉంటాడు బాత్రూమ్కి బయటికి, బాత్రూమ్కి బయటికి. అవి ఏమిటో తర్వాత ఎప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు. కానీ విరుద్ధ పదార్థాలు బహుశా అందరికీ తెలిసే ఉంటాయి, కలిపి చేయకూడనివి కొన్ని ఉంటాయి. సరే, అందువల్ల ఇక్కడ ఈయన స్వరాన్ని కొంచెం మార్చాడు. ఆ స్వరం మారి క్రోధంతో చెప్పేసరికి ఇంద్రుడి చేత, అంటే ఇంద్రుడిని చంపే పిల్లవాడు పుట్టాలి అనాల్సింది పోయి ఇంద్రుని చేతిలో పోయేవాడు పుట్టాలని హోమం చేశాడు. హోమం చేస్తే ఈ త్వష్ట చేసినప్పుడు పుట్టినవాడే త్వాష్ట్రుడు అంటారు. ఏమంటారు? మనం అప్పుడప్పుడు తిడుతుంటాం చూడండి, అది త్రాష్ట్రుడా అంటాం కదా. ఈ త్వష్ట యొక్క కుమారుడు అనమాట. భయంకరమైన ఆకారంతో పెద్ద నోరు కలిగి అవతరించాడు ఒక రాక్షసుడు. వాడికే పేరు వృత్రాసురుడు అని పేరు. భయం వేసింది, ఏం చేయాలి? అప్పుడు చెప్పారట అందరూ, బ్రహ్మగారు, నాయనా అతన్ని సంహరించాలంటే మీ వల్ల కాదు. భూమి మొత్తం ఆవరించేశాడు, భువనాలన్నీ ఆవరించాడు. దధీచి అని ఒక మహానుభావుడు ఉన్నాడు, చాలా సంవత్సరాల నుంచి నారాయణ కవచం చేశాడు. ఆయన శరీరాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది కనుక మీరు వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఆయన శరీరంలో ఉన్న ఆ అస్తులు కనుక తీసుకుంటే, అస్తులు అంటే ఎముకలు, దాంతో ఆయుధం తయారు చేయండి అన్నాడు. వెంటనే వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన అన్నట్టు దేవతలు ఎప్పుడు వాళ్ళ కార్యం అయిపోతే చాలు, అంతకంటే వేరేదేముంది. సరే ఈయనన్నట్ట, పోన్లే నా దేహం ఎలాగూ ఇది శాశ్వతం కాదు, నేను ఉండాలని ఎలాగో దీని మీద మమత నాకు అస్సలు లేదు, నేనా వృద్ధుడిని అయిపోయా, ఈ శరీరాన్ని నేను ఇప్పుడే త్యాగం చేస్తున్నా, తీసుకోండి పర్వాలేదు, మీ కార్యం ముందు కదా అన్నట్ట అని ఆయన మహానుభావుడు తన శరీరాన్ని, దేహాన్ని ఇస్తే ఆ ఎముకలతో తయారు చేశారు వజ్రాయుధాన్ని. ఆ వజ్రాయుధంతో వెళ్ళేట ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి యుద్ధం చేస్తే అతను చంపడం ఎంత కష్టం అండి. వృత్రాసుడితో యుద్ధం చేయడం. వృత్రాసురుడు కూడా సామాన్యుడు కాదు, తర్వాత చెప్తారు, మహావిష్ణు భక్తుడు. అతను చూసి అన్నట్ట, దా
వచ్చావా సిగ్గులేనివాడా ఇంద్ర అంటూ నువ్వు ఎలాంటి వాడివి? యో బ్రహ్మ గురుహ భ్రాతృహ, నువ్వు 3 రకాలైన హత్యలు చేసిన వాడివి. ఎవరెవరిని చంపావు? చంపిన వాడిని ఒక్కడే విశ్వరూపుణ్ణే సంహరించావు. కానీ 3 దోషాలు నీకు చుట్టుకున్నాయి. ఏమేంటివి అవి అంటే, బ్రహ్మ అంటే బ్రాహ్మణుని చంపిన పాపం నీకు అంటింది. గురుహ, గురువు ఆయన విశ్వరూపుడు, ఆ పాపము నీకు అంటింది. ఇంకోటి భ్రాతృహ అంటే భ్రాతృ అంటే సోదరుడు, విశ్వరూపుడు సోదరుడు కదా, సోదరుని చంపావు. ఎవడైనా చేస్తాడా ఇలాంటి పాడు పని? ఇలాంటి పని చేసి ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి వస్తావా? రా, నిన్ను ఈరోజు అంతం చేయకపోతే చూడు అని యుద్ధానికి వెళ్తున్నట్ట. ఎంతోమంది అసురులంతా కలిసి ఆ దేవతల మీద దండయాత్రలు చేశారు. ఇదే సమయంలో వృత్రాసురుడు భగవంతుడిని మనస్సులో ప్రార్థన చేస్తున్నట్టు ఆ నారాయణుడిని. ఎంత బాగా ప్రార్థన చేశాడు, ఇది వినాలండి. ఎప్పుడూ అన్నీ వింటున్నాం కానీ ఇది ఒకటి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన పరమాత్మను ప్రార్థన చేస్తూ అహం హరే తవ పాదైకమూలదాసానుదాసో భవితాస్మి భూయ. ఓ హరి శ్రీమన్నారాయణ, నేను మళ్ళీ మళ్ళీ నీ పాదదాసుడుగా నేను పుట్టాలి. అలా పుట్టాలని నేను కోరుతున్నాను. మనస్మనేతాసురపతిర్గుణాంస్తే గృణీతవా కర్మ కరోతు కాయ. స్వామి, నా మనస్సు కానీ అలాగే నా వాక్కు కానీ ఎప్పుడు నీ గుణాలనే స్మరిస్తూ ఉండాలి, నిన్నే కీర్తిస్తూ ఉండాలని వృత్రాసుడు కోరుతున్నాడు పరమాత్మని. అంతేకాదు, ఇంత స్తోత్రం చేస్తున్నాను కదా, నాకేదో కావాలని నువ్వు అనుకుంటావేమో, నేను నిన్నేం అడగట్లేదు. నాకపృష్టం నా పారమేష్ఠ్యం నా సార్వభౌమం నా రసాధిపత్యం. భగవద్భక్తులంటే ఇలా ఉండాలండి. రాక్షసుడైన వృత్రాసుడిని చూసి నేర్చుకోవాలి మనందరం. ఏమన్నాడు ఆయన? స్వామి, నాకు నాకపృష్టం, నాకము అంటే స్వర్గం అని అర్థం అండి. మీరు ఎప్పుడు ఒక సామెత వింటూ ఉంటారు, వాడెక్కడా నేనెక్కడా అని చెప్పడానికి ఒక సామెత వాడతారు. ఏంటి వాడతారు చెప్పండి? నక్కకి గట్టిగా నాగలోకం కాదు, నాకలోకము. ఏమనాలి? అందరూ ఏమని పెడతారు? నక్కకి నాగలోకానికి అంటారు. నాగలోకం ఏమిటి, నక్కేమిటి? నక్కకి నాకలోకము. నాకము అంటే స్వర్గం అన్నమాట. స్వరవ్యయం స్వర్గనాక త్రిదశాలయా అని అమరకోశం మనకి చెప్తుంది. పర్యాయ పదాల్లో స్వర్గానికి స్వర్ అన్న స్వర్గమే. అలాగే స్వర్గ నాక, నాక అనే పదానికి అర్థం కూడా స్వర్గమే. త్రిదివము అన్న కూడా స్వర్గమే. త్రిదశ అని అపార్ట్మెంట్స్ పెట్టారు మన స్వామివారి పేరు రామేశ్వరరావు గారు మైహోమ్ దానికి. త్రిదశ అంటే కూడా స్వర్గం అనే అర్థం. అందువల్ల ఇవన్నీ స్వర్గానికి పేర్లు అన్నమాట. నాకు ఆ నాకపృష్టం నాకు వద్దండి. నచ పారమేష్ఠ్యం, అంతేకాదు నాకు బ్రహ్మాది లోకాలు కూడా నాకు అవసరం లేదు. నా సార్వభౌమం, ఈ భూమండలానికి చక్రవర్తిగా నన్ను చేస్తా అంటే నాకు అసలే వద్దు. నా రసాధిపత్యం, రసాతలానికి వాటికి నాకు అధిపతిగా ఏకఛత్రాధిపత్యంగా నన్ను చేస్తా అన్న నాకు వద్దయా. నా యోగ సిద్ధి, నాకు యోగ సిద్ధులు వద్దు. నా పునర్భవం అపునర్భవం వా, మళ్ళీ పుట్టుక లేకుండా చేసే మోక్షాన్ని కూడా నేను అడగట్లేదు. ఎంత బాగా చెప్పాడండి ఆయన. అందువల్ల స్వామి, నేను మోక్షాన్ని కూడా కోరను. ఇలా బహుశా ఈ శ్లోకాలు చూస్తే మన పెద్దలంతా వైష్ణవ సంప్రదాయంలో అందరూ ఇలాగే అంటారండి. పరాశర భట్టర్ వారు కూడా భగవంతుని ప్రార్థిస్తూ అంటారు, నజాతు పీతామృత మూర్ఛితానాం నాకౌకసాం నందన వాటికాసు రంగేశ్వర త్వత్పురమాశ్రితానాం రధ్యాసునాం అన్యతమో భవేయం. స్వామి, నేను ఆ స్వర్గలోకానికి వెళ్ళి అవి ఇవి పుచ్చుకొని అక్కడ డ్యాన్స్ వేసి నందనవనాల్లో పడిపోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది వద్దు. మరి ఏం కావాలి అంటే, ఇదిగో శ్రీరంగాది దివ్యక్షేత్రాలు ఉన్నాయి కదా నీ ఊళ్ళల్లో,
ఒక సునక జన్మ వచ్చినా నాకు చాలు. అక్కడ తిరుగుతూ భక్తులంతా తినిపారేసినటువంటి ఆ శేషప్రసాదానన్నా తింటా తప్ప నాకు ఆ స్వర్గలోకాదులు వద్దు. ఎంత బాగా కోరారండి. అలాగే మన కులశేఖరులు కూడా అంటారు, దివివా భువివా నరకేవా నరకాంతక ప్రకామం. ఇది వెరైటీగా చెప్పారండి ఆయన కులశేఖర ఆళ్వారు. స్వామి, నన్ను ఆకాశంలో పుట్టిస్తావా, భూమి మీద పుట్టిస్తావా, నరకంలో పడేస్తావా, నీ ఇష్టం ఎక్కడైనా పడేయను. ఏమైనా నరకం ఎవరైనా కోరతారా? ఏమండి, ఎవరు కోరరు. అయినా నేను అడుగుతున్నా, ఎందుకంటే నరకంలోకి వెళ్ళినా నేను నీ దివ్య పాదార విందాల యొక్క స్మృతి నాకు ఎప్పుడు పోకుండా ఇవ్వు. అవిస్మృతిస్త్వచరణారవిందే. స్వామి, నాకు అది ఇవ్వయా, నన్ను ఎక్కడన్నా పడి ఎప్పుడు సతతం నీ పాదార విందాలే నాకు గుర్తు రావాలి. అది ఏ లోకమైతే అండి, నాకు ఇది కదా కోరాల్సింది. నాకు స్వర్గం వెళ్ళినా నరకం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్ ఉంటేనే వస్తా. నాకు కంఫర్ట్స్ ఉండాలి, ఏసీ ఉండాలి. అందుకే జిఎస్ వారు చెప్పారండి, ఒకసారి స్వర్గలోకానికి అందరూ వెళ్తున్నారు, నరకలోకానికి ఎవరు రావట్లేదని బెంగపడ్డారట. వెంటనే యముడు ఏం చేశాడంటే, మన ఈ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి మంచి డ్రాయింగ్స్ గీసారట. గీసి మంచి మంచిగా పెట్టారట. బంపర్ ఆఫర్, గజం ఇంత, ఇది కొన్నవాడికి 10 గజాలు ఫ్రీ అన్నట్ట. ప్రతి వాడు అప్లికేషన్స్ పెట్టేసేటండి. అందరూ కొనేసుకుందామని వెళ్ళిపోయారట. అందరూ వెహికల్స్ వెళ్ళి ఎక్కిన తర్వాత బయట చూడడానికి మాత్రం ప్యాలెస్ చదిరిపోయిందిటండి. లోపలికి వెళ్ళాక అన్ని శబ్దాలు వినపడ్డాడు. వామ్మో వాయు, ఏ లోకం అది? నరకలోకం. మార్కెటింగ్ స్కిల్స్ యముడికి కూడా బాగా వచ్చేసాయి అన్నారు. ఉత్తగా రమ్మంటే ఎవడు రాడండి. అందుకే యమలోకాన్ని కూడా అందమైనటువంటి ప్యాలెస్గా తయారు చేసేట ఆయన. అప్పుడు అందరూ పోతారు కదా, ఏదో మంచి భవంతాన్ని, అప్పుడు వాళ్ళ పని పడతాటండి. అందుకని నాయన నాకు అవేం వద్దు అని కోరారు. ఏం కోరాడో తెలుసండి, ఎంత బాగా చెప్పాడండి ఈ శ్లోకం, వినాలి. అజాత పక్ష ఇవ మాతరం ఖగాహ. అజాత పక్షాహ, ఇంకా రెక్కలు రాని పక్షులన్నీ కూడా తల్లి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగే స్తన్యం యథా వత్సతరా క్షుధార్తాహ. క్షుధ అంటే ఆకలి. ఆకలితో ఆర్తిగా ఉన్నటువంటి పిల్లవాడు తల్లి దగ్గర స్తన్యాన్ని తాగడానికి ఎలా ఎదురు చూస్తాడో, ప్రియం ప్రియేవ ప్యుషితం విషణ్ణాహ. ప్రియురాలు కోసం ప్రియుడు, ప్రియుడి కోసం ప్రియురాలు వాళ్ళ కోరిక కలిగితే ఎలా ఎదురు చూస్తారో స్వామి, అలా నేను మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. హే అరవిందాక్ష, నీకోసం నేను అలా ఎదురు చూస్తున్నా. ఎంత బాగా చెప్పారండి ఈ శ్లోకం. అంటే ఒక తల్లి కోసం రెక్కలు రాని పక్షి ఎలా ఎదురు చూస్తుందో, చిన్నపిల్లలు ఎలా ఎదురు చూస్తాయో, అరవిందాక్ష నీకోసం నేను ఎదురు చూస్తున్నా అని ఈయన చెప్తూ ఇంకో మాట కూడా చెప్పారండి. స్వామి, నాకు కావాల్సిన కోరిక ఏమిటో చెప్తున్నా వినని ముందే ఈయన చెప్పేశాడు వృత్రాసురుడు. ఏమని చెప్తున్నాడు? మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం. నాకు ఉత్తమమైనటువంటి భక్తులు ఎవరుంటారో అలాంటి భక్తులతోనే నాకు సాంగత్యం కలగాలి స్వామి, వాళ్ళతో నాకు సాంగత్యాన్ని ఏర్పాటు చెయ్యి. సంసార చక్రే భ్రమతస్వకర్మభి త్వన్మాయయాత్మజ దారగేహేషు సక్త చిత్తస్య ననాద భూయాత్. స్వామి, మళ్ళీ వీటిల్లో మాత్రం పడేకు. ఏమిటో తెలిసిన, ఈ సంసార చక్రంలో పడేకు. అందులో పడేస్తే ఏముంటాయి అంటే, నీ మాయా ప్రభావం చేత ఎవరికైనా తన మీద తనకి ప్రేమ ఉంటుంది, శరీరం మీద. 2 భార్య లేదు భార్యకి భర్త, వీళ్ళ మీద అంటే స్త్రీ సాంగత్యం కోసం. దాంతోపాటు గేహము అంటే ఇంటి కోసము. ఇలాంటి వాటి మీద మనస్సు ఉంటుంది. అసలు వీటి మీద మమతే కాకుండా ఎవడైతే ఇలాంటి చెడ్డ విషయాల మీద సంఘం ఉంటుందో అలాంటి వాడిని కూడా నా పక్కన చేర్చకు. నా పక్కన మంచి వాళ్ళని చేర్చు, మంచిని ఆలోచించే వాళ్ళని చేర్చు. ఎవరు కోరుతున్నారు ఇవన్నీ? ఒక రాక్షసుడు, వృత్రాసుడు అనే రాక్షసుడు ఎలా కోరుతున్నాడో చూడండి. ఇవన్నీ కోరితే ఇంద్రుడికే అనిపించింది, అబ్బా ఎంత గొప్పవాడితను, ఎంత గొప్ప విష్ణు భక్తుడు. ఇంద్రుడికి ఇంకా తన సింహాసనం రక్షించుకోవాలని కోరిక ఉంది.
ఇతనికి ఆ పిచ్చే లేదండి వృత్రాసుడికి. అందువల్ల ఇంద్రుడు అలా ఉన్నప్పుడు ఒక పెద్ద పరిగ తీసుకున్నట్టు వృత్రాసుడు వేసి కట్టి కొట్టేట ఐరావతాన్ని కొట్టగానే ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కాస్త కింద పడిపోయింది. కింద పడిపోతే ఆయనకి పాపం సిగ్గు వేసింది. ఆయుధం కింద పడిపోయింది, ఎలా తీసుకోవాలి, సిగ్గు అనిపించింది. ఏం పర్వాలేదయ్యా, ఇంద్రో న వజ్రంజగృహే విలజ్జిత చ్యుతం స్వహస్తాత్ అని సన్నిధౌ పునః. శత్రువు దగ్గర అలా కింద పడిపోతే ఆయుధాన్ని తీసుకోవాలంటే కింద గొంగి తీసుకుంటే ఎంత సిగ్గుంటుంది, తలదించినట్టు అవుతుంది. ఈ లోపల వాడు కొట్టేస్తేనో ప్రాణం పోతుంది. కానీ వీళ్ళకంటే అసురుడే నీతి కలిగిన వాడు, తీసుకో సిగ్గులేదు నీకు అంటూ వృత్రాసురుడు గట్టిగా చెప్పేట. అయితే వృత్రాసురుడు యొక్క భుజాన్ని వజ్రాయుధంతో ఖండించేశాడు. అయినా సరే వృత్రాసురుడు ఇంకా యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వెంటనే వృత్రాసురుడు పెద్ద నోరు తెరిచేటండి. ఇంద్రుడు అంటాడు, ఏమయ్యా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత మహాభక్తుడివి, విష్ణు భక్తుడివి. ఇంద్రుడికి కూడా పాపం మనస్సులో అనిపించిందట, అయ్యయ్యో ఇతన్ని ఎలా చంపమని దేవతలంతా నన్ను ప్రేరేపిస్తున్నారు, ఈ వీడిని చంపని. కానీ ఇది నా మహాభక్తుడు విష్ణు భక్తుడు, ఇలాంటి వాడిని ఎలా చంపను, కానీ చంపేయడానికి వీలు కాకుండా ఉంది. ఈ లోపల నోరు తెరిస్తే తన కింద దవడ భూమికి తగిలిందట, పై దవడ ఆకాశం దాకా వెళ్ళిందటండి. ఎవరిది? వృత్రాసుడిది. ఒక్కసారి అమాంతం ఇంద్రుడు మింగేసేటండి. ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ హాహాకారాలు చేశారు, అమ్మో ఇంద్రుడు అయిపోయాడు రా అని. కానీ ఆయనకి ఏమవ్వాలా, ఎందుకు అంటే అతని దగ్గర నారాయణ కవచ ప్రభావం చేత అతన్ని సర్వేశ్వరుడు రక్షించుకున్నాడు. ఆ వజ్రాయుధంతో అతని కంఠాన్ని కోసేసేట ఇంద్రుడు. ఆ వృత్రాసుడి కంఠం తెగడానికి సంవత్సర కాలం పట్టించండి. సంవత్సరం, సామాన్యుడు కాదు ఆ వృత్రాసురుడు. అలా సంహరించాడు వృత్రాసురుణ్ణి. సంహరించిన తర్వాత ఇతనికి దోషం ఏర్పడింది, బ్రహ్మహత్యాపాతకం. అంతకుముందు బ్రహ్మహత్యాపాతకం నలుగురు పంచుకున్నారు, ఇప్పుడు ఎవరు పంచుకుంటారు? ఋషులు దేవతలంతా అన్నట్ట, మా కోసం నువ్వు ఇంత చేసావు కదా, అశ్వమేధ యాగాలు చేస్తాం, ఆ యాగాలతో నీ దోషాన్ని పోగొట్టేస్తాం, లేదు హరినామ సంకీర్తనం చేస్తాం, అందరంగా ఆ పాపాన్ని తొలగించుకోవచ్చు అని. కానీ ఈ లోపలనే బ్రహ్మహత్యాపాతకం అక్కడికి వచ్చింది. అవి చేయడానికి కూడా ఇంద్రుడి వల్ల కాల, పరుగు ఇంద్రుడు. ఎలా ఉంటుందో తెలుసా, బ్రహ్మహత్య అనేది ఒక స్త్రీ రూపాన్ని ధరించి ఉంటుందటండి. అది తాందదర్శానుధామంతీం చాండాలీమివ రూపిణీం. చూడ్డానికి ఈ చండాలం అనే పదం వాడతారే, దానికి అర్థం ఏమిటంటే జుగుప్సాకరము అని అర్థం అంటండి. మనకిది ఒక జాతికి ఆపాదించారు, నిజానికి జాతికి ఆపాదించకూడదు. మహాభారతం ఇలాంటి చోట యుద్ధాలు జరిగినప్పుడు ఎవరి చేతులు కాళ్ళు అన్నీ తెగి అక్కడ పడి ఉండి రక్తసిక్తం అయిపోయి ఆ దుర్వాసనతో భయంకరంగా ఉంటే దాన్ని ఈ పదంతో వాడతారట. కానీ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జాతికి పెట్టేశారు. అలా జాతికి పెట్టకూడదు, జాతికి పెట్టే పదం అని అనుకుంటారు, తప్పు. జాతి పదం కాదు అది. ఎక్కడైతే భయంకరంగా ఉంటుందో, భయంకరమైన వాసనలు, దుర్వాసన ఇవి అన్నీ వస్తేప్పుడు ఏమంటారు, బాబా చండాలంగా ఉందండి వాడి ఇల్లు అంటారు. అంటారా అనరా? అంటే అర్థం ఏమిటి, ఇలా ఉందని అర్థం అండి. అందువల్ల ఈ భయంకరమైనటువంటి వాసన ఎలా ఉన్నది, జరయా వేపమానాంగీం యక్ష్మగ్రస్తాత్. యక్ష్మం అంటే కుష్టి రోగం, చీము గారుతూ ఉంటుందట చేతుల నుంచి, దానికి ముసలితనంలో ఉంటుందట, జుట్టంతా విరబోసుకుంటుందట, విరబోసుకొని వికీర్య ఫలితాన్ కేశాన్, జుట్టంతా విరబోసుకొని తెల్ల జుట్టుట, అలాంటి కేశాలతో ఉండి తిష్ట ఆగాగు నేను వస్తున్నా ఉంటుందండి ఆ ముసలిది, అడుగులు వేస్తూ అలా భాషణ చేస్తూ చీముగారుతూ. దుర్వాసన ఎలాంటిది అంటే మీనగంధ్య సుగంధేన కుర్వంతీం మార్గదూషణం. చేపల వాసన వస్తాయి చూసారని, ఎండిపోయిన చేపల కంపు సముద్రాల దగ్గర పెడుతుంటారు, అసలు ఆ కంపు భరించలేమండి. అలవాటు ఉన్న వాళ్ళకైతే కనుక అది లేతే నిద్ర పట్టదు అనుకోండి, మన వల్ల కాదు. కుళ్ళిపోయిన చేపల వాసన అనుకోండి పోనీ, అలాంటి దుర్గంధం బాగా వచ్చేస్తుందట. అలాంటి దాన్ని తట్టుకోలేక ఇంద్రుడు పరిగెత్తుతున్నాడు. ఎంత పరిగెత్తి అంత దూరం వెళ్తుంది ఈవిడ.
మరి ఆ స్టామినా ఏమిటో ఆ ముసలావిడికి అర్థం కాదు. ఆ బ్రహ్మహత్య అనే ఆవిడ ఈ ముసలి రూపంలో ఉంటుంది, అయినా వదిలిపెట్టదు, పరిగెత్తునే ఉంటుంది, ఎంత దూరం వెళ్తే అంత దూరం. అలా వెళ్ళినటువంటి ఈయన ఆకాశం భూమి అన్ని తిరిగాడు. ఇక దాన్ని తప్పించుకోవడానికి మానస సరోవరం వెళ్ళిపోయాడు. ఆ మానస సరోవరంలో ఉన్నటువంటి తామర తూడు లోపలికి దూరిపోయాటండి. చాలా సంవత్సరాలు అందులో ఉన్నాడు, 1000 సంవత్సరాలు దాదాపు ఆయన ఇంద్రుడు. అన్ని సంవత్సరాలు ఆయన ఉన్న సందర్భంలో మరి ఈయనకి ఆహారం ఎలాగా? అన్ని సంవత్సరాలు ఉంటే ఒక 1000 సంవత్సరాలు తామరతూడులో ఉన్నాడంటే ఆలోచించండి. ఎందుకు వచ్చింది ఇంద్రుడికి ఈ బాధ చెప్పండి? ఎందుకు వచ్చింది? కాదు, వృత్రాసుర వధ వల్ల కాదు, గురువుని అపమానం చేసినందుకు వచ్చాయండి కష్టాలండి. అక్కడికి వెళ్ళాలి మీరు. అసలు వృత్రాసుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? విశ్వరూపుణ్ణి చంపాడండి. ఆ విశ్వరూపుణ్ణి ఎందుకు చంపాల్సి వచ్చింది? వాళ్ళ గురువు లేకపోవడం వల్ల కదండి. బృహస్పతిని ఒక్కరిని కాదన్నందుకు గురువుని దూరం చేసుకున్నందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ. అందువల్ల నాయన గురువుని ఎప్పుడు దూరం చేసుకోకు అని చెప్పే కదా. ఆ తర్వాత బుద్ధి వచ్చిందండి. గురువుగారు వస్తే లేచి నిలబడ్డం, సాష్టాంగం చేయడం ఇంద్రుడు చెయ్యాలి కదా. అలా తామరతూడులో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చేత అక్కడ అమ్మవారి ఆరాధన వల్ల ఆ బ్రహ్మహత్య పథకం అక్కడ దాకా రావట్లే. అందుకే అక్కడ ఉన్నాడు. వాయుదేవుని ద్వారా ఆహారాన్ని తీసుకున్నట్టండి. మరి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? ఇదే సమయంలో నహుషుడు అనే ఆయన ఇంద్రుడయ్యాడు. ఆయన శచీదేవిని కామించాట. శచీదేవి కబురు పెట్టాట, నేను వస్తున్నాను, రెడీగా ఉన్నాను. మరి ఏం చేయాలి? అయ్యో ఆవిడ పతివ్రత కదా. వెంటనే ఋషుల్ని అడిగిందట, నారదుడిని అడిగిందట. నారదుడు సలహా ఇచ్చాడమ్మా, నీకేం పర్వాలేదు, ఇంద్రుడు ఎప్పుడు వచ్చినా 7 ఋషులు ఆయన్ని మోసుకుని వస్తారు అని చెప్పు, అలా రమ్మని చెప్పగానే సరే అన్నారు. అని నహుషుడు 7 ఋషుల్ని పిలిచాట. పల్లకి మోయండి అన్నట్ట. ఏకేట కామోద్రేకంతో ఉండి తొందరగా అంటూ సర్ప 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 అని వాళ్ళని కొట్టాట. ఒళ్ళు మండిపోయింది వాళ్ళకి. నువ్వు సర్పమే ఎవరా అని శాపం పెట్టారు. ఆ పై నుంచి ఒక్కసారి స్వర్గలోకం నుంచి ఆ నహుషుడు అజగరం అయిపోయాడు. అజగరం కొండ చిలువ అయిపోయాడు అనమాట. అలా నహుషుడు ఇంద్రుడు అయ్యి చక్కగా ఉన్నప్పుడు చక్కగా ఉండొచ్చు కదా, బుద్ధి కాస్త పాడైపోయి ఆయన పాతివ్రత్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీని కోరాడు. పోనీ ఆవిడికి ఇష్టం ఉంటే పోనీ ఏదోలే అనుకోవచ్చు. అలా లేదు కదా. ఇలాంటి పాడు పని చేసి ఇబ్బంది పడ్డాడు నహుషుడు. ఈ లోపల తర్వాత స్వామి శ్రీమన్నారాయణ అనుగ్రహం చేత ఇతని బ్రహ్మహత్యాపాతకం తొలగింది. మళ్ళీ ఈయన చక్కగా రాజయ్యాడు. అసలు ఎవరు ఈ వృత్రాసురుడు అని ఆ వృత్రాసురుడు యొక్క కథను మనకి చక్కగా చెప్తారు. ఈ వృత్రాసురుడు సామాన్యుడు కాదు. ఈయన చిత్రకేతు మహారాజు అని ఈయన కథ చాలా అద్భుతమైన కథ అన్నమాట. ఈ చిత్రకేతు మహారాజుకే 1,000,000 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది? 1,000,000 మంది భార్యలు. ఒక్కడితోనే వేగడం కష్టం అంటారు. మరి 1,000,000 మంది ఆయన ఎలా ఉన్నాడో తెలియదు. కానీ ఆ 1,000,000 మంది భార్యలతో హాయిగా ఉన్నాడు. కానీ సంతానం లేదు ఆయనకి. ఆ సంతానం కోసం ఎన్నో చేశాడు, అయినా కలగల. అప్పుడు వాళ్ళ గురువుగారిని అడిగట, గురువుగారు నాకు సంతానం కలిగేలా ఏదైనా చెప్పండి అని. అంగిరసుడు అనే మహానుభావుడు చెప్పాడు, నాయన నీకు సంతానం కలిగితే కలిగినంతసేపు ఆనందం ఉండదయా ఏమవుతుందని చెప్పరా. ఎంత ఆనందం వస్తుందో అంత విషాదం కూడా ఉంటుంది అని చెప్పాట. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళ కాదండి. ఆ రోజుల్లో ఇప్పుడు డాక్టర్స్ అంతే జ్యోతిషం మావాడు మంచివాడు అనుకుంటా, నాకు తెలియదు ఎలా చెప్తారు. కానీ జ్యోతిషం వాళ్ళ దగ్గరికి వెళ్తే భయపెట్టేస్తారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే భయపెడతారు. ఎలా చూస్తారు? అమ్మో 6 రాహు, 3 శని అయిపోయింది. ఇలా అన్నారనుకోండి సగం గుండె జారిపోదు. అలా అనకుండా ఏం లేదులేవా చక్కగా ఈ పూజ చేసుకో నీకు మంచి జరుగుతుంది అనొచ్చు కదా. ఒక ఆయన ఉన్నాడు, స్వామి అలా అంటే పావలా కూడా ఇవ్వట్లేదండి. వాడికి అన్ని పరిహారాలు చెప్తా, అన్నీ మంచి చేస్తా, కానీ నాకేం చేయడండి వాడు. మరి ఏం చేస్తాం? ఒకవేళ మంచిగా చెప్తే కూడా నాయన నీకేం లేదురా చక్కగా ఈ జపం చేసుకో అని చెప్పారనుకోండి, చెప్తే వీడు ఈయన సరిగ్గా చెప్పలా, ఇంకో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. వాడు ఇలా భయంకరంగా చెప్తే అబ్బా ఇతనరా బాగా చెప్పాడు, ఉన్నట్టు చెప్పాడు. నాయన రామానుజ వారికి అభిషేకం చేసుకో,
ఆళ్ళవారి కథ చదువుకో, చక్కగా నారాయణ కృష్ణ అనుకో, ప్రదక్షిణాలు చేయి, చెప్తే ఎక్కదండి. వాడిని భయపెట్టాలి. భయపెట్టి గుండె దడొచ్చి వాడు ఒకసారి వణికిపోయిన తర్వాత నీళ్లు చల్లి, నాయన శాంతి శాంతి, 1,00,000 రూపాయలు పెట్టక్కడ అంటే అప్పుడు సూపర్ అండి, ఎంత శాంతి చేయించుకున్నాడండి ఆయన, ఎంత అద్భుతంగా చేశాడండి. నిజమండి. నాకు తెలిసిన ఒక ఆయన బదరికాశ్రమంలో పిండ ప్రదానం చేసే ఆయన శాస్త్రోక్తంగా చేయిస్తాడు. చేయించిన తర్వాత ఒకసారి కిందకి వెళ్ళి నీళ్ళు వదిలేయాలి. కానీ ఇంకో బ్రాహ్మడు చేసేటండి. మాకు తెలిసిన ఆయన చెప్పారు, ఈ బ్రాహ్మడు ఎంత బాగా చేశాడండి ఆయనకంటే అన్నాడు. వెళ్ళి చూస్తే వాడికి ఒక ముక్క రాదు. కానీ ఏం చేశాడరా అంటే, కూర్చో అని 4 మంత్రాలు వచ్చేది, తీసుకో పిండం, అక్కడికి వెళ్ళు అని ఆ 20 మెట్లు దిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని చల్లమన్నట్ట, మళ్ళీ పైకి రమ్మన్నట్ట, మళ్ళీ కూర్చోబెట్టాట. ఇలా ఇస్తాను. అబ్బబ్బ కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనుకోండి. శాస్త్ర విధి అసలు తప్పలేదండి. ఆయన ఎంత బాగా చేయించాడండి. కానీ అంతకుముందు సంవత్సరం పెద్ద ఆయన పెట్టాడండి, ఆయన కూర్చున్న చోటు నుంచి లేవలేదండి, మమ్మల్ని లేపలేదండి. ఊరే అసలు లేవాల్సిన పని ఏమిట్రా ఆయన, నీకు ఏం పెట్టాలో అది చక్కగా చేస్తే సరిపోతుంది కదా. ఈ రోజుల్లో ఎవరికైనా ఎంతైనా శ్రమ బాగా పెడితే వాడు సూపర్ అండి గురువు. అంతే తప్ప మంచిగా చెప్పేవాడు ఎవడు ఎక్కదు వాడికి. అలాంటి లోకం ఇది, మంచి ఎక్కదన్నమాట. అందుకని ఇక్కడ కూడా గురువు చెప్పాడు, నాయనా నీకు మంచిది కాదురా, వద్దురా అని చెప్తే వెళ్ళా. అయితే ఆయన పిల్లవాడు ఇబ్బంది అవుతుంది, ఏదో అవుతుంది, ఏం చెప్పాలా. కాదండి మీరు అనుగ్రహించండి, నేను చూసుకుంటా అవన్నీ అన్నాడు. సరే అని ఆయన అనుగ్రహంతో ఓ సంతానం కలిగింది. ఆయన దగ్గర ఉన్నటువంటి 1,000,000 మంది భార్యలు ఉన్నారని చెప్పాం కదా, 1,000,000 మందిలో పెద్ద ఆవిడికి సంతానం కలిగింది. ఆవిడ పేరు కృతద్యుతి అనుకుంటా. ఆవిడికి సంతానం కలిగిన తర్వాత ఉయ్యాల్లో పెట్టారు, చేస్తున్నారు. మిగతా 1,000,000 మంది భార్యల్లో మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా అనుకున్నారట, ఈ రోజు నుంచి మన పని అయిపోయిందే, ఇంకా రాజుగారు ఎప్పుడు పెద్ద ఆవిడతోనే ఉంటారు, ఇక మన జోలికి రారు, ఇంకేం చేస్తాం అని చెప్పి అందరూ ఒకరికొకళ్ళు అనుకుని, ఎలా అయినా సరే దీనికి మనకి దక్కని భాగ్యం దీనికి ఎందుకు దక్కాలి, అందుకని ఈ పిల్లవాడిని లేకుండా చేయాలని ఉయ్యాల్లో నిద్రపోయే పిల్లవాడికి విషం పెట్టారట. వెంటనే ఆ విషాన్ని తిన్నటువంటి పిల్లవాడు కాస్త చనిపోయాడు. ఎంత ఆనందాన్ని అనుభవించాడో అంతలోనే ఆ ఆనందం కాస్త ఒకసారి పోయింది. అయ్యయ్యో ఇలా జరిగిపోయింది అని చెప్పి చాలా చాలా బాధపడిపోయాడు. ఆయన బాధపడిపోయి దుఃఖించాడు. ఆయన దుఃఖాన్ని తగ్గించడానికి నారదుల వారు కూడా వేయించేశారు. వచ్చి ఆయా ఎందుకు ఏడుస్తావు, ఏడవకు, బాధపడకు అని నారదుడు అంగిరసుడు ఇద్దరు కూడా అతనికి ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసి నీకు మంచి జరుగుతుందా, ఏదైనా చూడు, కావాలంటే నీ పిల్లవాడిని తెప్పిస్తామని పిల్లవాడిని తెప్పించారండి. పిల్లవాడిని మళ్ళీ పునర్జీవితుడిని చేసి తెప్పిస్తే ఆ ఆత్మ వచ్చింది. నాయనా వచ్చావా కుమారా అని అడగానే, మీరెవరు, మీరు ఏ జన్మలో నాకు మీరు తండ్రి, ఇప్పటికి నేను కొన్ని కోట్ల 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 జన్మలు ఎత్తాను, దీంట్లో ఎవరు మీరు అని అడిగితే ఒకసారి దండం పెట్టిపోనాయన అన్నట్టండి. అప్పుడు నారదుడు ఉపదేశిస్తాడు, నాయన నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా, సంకర్షణుడు అని పరమాత్మ ఉన్నాడు, ఆ సంకర్షణను ఉపాసించు, ఆయన్ను చక్కగా ధ్యానం చెయ్యి అని ఆ సంకర్షణ యొక్క మంత్రాన్ని చెప్పాట. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికర కర కమల కుట్మలోపలాలిత చరణారవిందయుగళ పరమ పరమేష్ఠిన్ నమస్తే అంటూ ఆయన ఉపాసించాడు. సంకర్షణుడు అంటే ఆదిశేషుడు. ఆ ఆదిశేష భగవానుడు ఇతనికి సాక్షాత్కరించాట. ఎంత అద్భుతంగా స్తోత్రమో, ఈ స్తోత్రం కూడా చాలా మంచిది. ఈయన చేసినటువంటి ఈ స్తుతికి ఆయన ఈ మంత్రాన్ని రోజుకి 7 రోజుల పాటు 5 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా అహోరాత్రాలు చేసేటువంటి జపం ఈయన. అలా చేసేసరికి ఈయన విద్యాధరులకు ఉన్న శక్తి అంతా వచ్చేసింది. అంటే ఆకాశగమనం కూడా చేయగలడు, వాళ్ళకు కూడా అధిపతి అయిపోయాట ఈయన. అంత గొప్ప శక్తిని సముపార్జించాడు. సంకర్షణ భగవానుడు కూడా ఇతనికి వరాలు ఇస్తాడు. అయిన తర్వాత ఈయన చక్కగా ఆకాశ గమనం చేస్తూ విష్ణు పారమ్యాన్ని కలిగి, అమితమైన విష్ణు భక్తి కలిగి చక్కగా అన్ని చోట్ల దివ్య దేశాలన్నీ చూస్తూ ఆ విమానంలో ఒకసారి వెళ్తూ కైలాసం మధ్యలో వస్తే
అక్కడ ఆగి పరమశివుని చూడడానికి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత పరమశివుడి ఒడిలో అమ్మవారు కూర్చుని ఉందట, పార్వతీదేవి. దాన్ని చూశాడు ఈయన. చూసి అందరూ ఉన్నారు, ప్రమదగణాలు అన్నీ ఉన్నాయి. ఆయనతో శివుడితో చెప్పాడు, ఏమయ్యా నాయనా, ఏదైనా భార్యతో శృంగారం అనేది ఎక్కడో లోపల ఉండాలయా, మరీ అందరి ముందు అలా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం బాగుంటుందా అని అనగానే పరమశివుడు ఏం మాట్లాడలేదు, కానీ పార్వతీదేవి కోపం వచ్చిందట. నువ్వెవడిరా ఈ మాట మాట్లాడడానికి, నువ్వు ఒక పెద్ద రాక్షసుడు అయిపో అని చెప్పి శాపం పెట్టేసిందట. సరే నేనేమన్నానని మీరు ఇంత శాపం పెట్టారు, సరే పర్వాలా, మీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నా, అది వరంగా స్వీకరిస్తున్నా అని వెళ్ళిపోతాడు. అప్పుడు పరమశివుడు అంటాడు, పార్వతి తొందరపడ్డావు, అతను ఎవరో తెలుసా, విష్ణు భక్తుడు, నువ్వు పెట్టిన శాపానికి ప్రతిశాపం కూడా పెట్టగలిగే శక్తి కలిగిన వాడు అతను. కానీ నీకు ఒక్క మాట అనలా. చూసా వైష్ణవుడు అంటే ఎంత గొప్పవాడో, వైష్ణవుడు పరదూషణ చెయ్యడు, ఎవరిని ఏమనడు అని పరమశివుడు వైష్ణవుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. అవి మనం బొట్లు పెడుతున్నాం కానీ పరదూషణ మనం చేసేంత ఎవరు చేయరు. పక్కవాడింటే అసలు పడదు, జరుగు లే ఓ ఇంతే అనొచ్చిన. భగవద్భక్తుడిని గౌరవించాలని, భగవద్భక్తులంటే ఎంతో మర్యాద ఉండాలని. వాళ్ళ విషయంలో అపమానం చేస్తే పరమాత్మ కల్పకోటి శతేనాపి నక్షమామి, ఎన్ని కోట్ల కల్పాలైనా నేను వాడిని క్షమించను అంటారు. అంత గొప్ప రహస్యం అన్నమాట. సరే, ఇలాగా ఈ చిత్రకేతు మహారాజు కథ అవుతుంది. తర్వాత ఇంకా అదితి దితి ఇద్దరు అనుకున్నాం కదా, కశ్యపుని యొక్క భార్యలలో అదితి యొక్క సంతానం అంతా ఇంద్రుడు, వీళ్ళంతా. మరి అసురులంతా చనిపోతున్నారు కదా, దితి వెళ్ళి అడిగిందట, ఏమండి అందరూ మా వాళ్ళు పోయారు, అసురులు పోతున్నారు, అసలు ఇంద్రుడి వల్ల అన్నీ అవుతున్నాయి, ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు నాకు కావాలి, అందువల్ల నాకు అలాంటి పిల్లవాడిని ఇవ్వండి. నాకు ఈయన పాపం ఏదైనా పోయారు కదా, ఏమైనా వరం కోరుకో అన్నందుకు ఇప్పుడు ఇది కోరిందట. మనస్సులో తిట్టుకున్నట్ట, ఆడవాళ్ళు ఇలా ఉంటారని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. వాళ్ళు ముఖాలేమో చంద్రవదనాల్లా ఉంటాయి, మాటలోంచి తేనెలు ఊరుతూ ఉంటాయి, హృదయం మాత్రం హాలాహలం అని చెప్పాడు ఆయన. ఎవరిని ప్రేమిస్తారో, ఎప్పుడు ద్వేషిస్తారో, ఏం చేస్తారో తెలియదు. వాడు పత లేదు, సుతుడా, సోదరుడా, ఎవడైనా సరే వాళ్ళ అవసరం కొద్దీ ఉంటారు తప్ప, అవసరం లేదు అనుకుంటే వాడిని ఏదైనా చేయడానికి సిద్ధమైపోతారు ఈ ఆడవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని కశ్యపుడు అనుకుని, సరే దీనికి ఒక ఉపాయం చేస్తా అని పుంసవనం అని ఒక వ్రతం చేయమని చెప్తాడు. మార్గశీర్ష మాసం నుంచి మళ్ళీ కార్తీక మాస అమావాస్య వరకు సంవత్సరం పాటు వ్రతం చెయ్యి, అప్పుడు నీకు మంచి పిల్లవాడు పుడతాడు, ఇంద్రుడిని చంపే పిల్లవాడు పుడతాడు. ఒకవేళ వ్రత నియమాలు తప్పావా, ఇంద్రుడి చేతిలో చావడు, కానీ వాడు ఇంద్రుడికి స్నేహితుడు అవుతాడు, పర్వాలేదా? పర్వాలేదు. అయితే ఈవిడ చేసే వ్రత నియమాలన్నీ చెప్పాడు. అది ప్రతి ఆడవాళ్ళకి చాలా అవసరం, గర్భిణీ స్త్రీ అంతా చేయాల్సిన నియమాలన్నమాట. నోటితో అపశబ్దాలు మాట్లాడకూడదు, ఎవరిని తిట్టకూడదు, కోపం తెచ్చుకోకూడదు, సత్యభాషణమే చేయాలి, సంధ్యాకాలాల్లో జుట్టు విరబోసుకోకూడదు, గోళ్ళు కొరక్కూడదు, జుట్టు నోట్లో పెట్టి కొరక్కూడదు, దిగంబరంగా పడుకోకూడదు. ఇలా నియమాలు చెప్తూ ఎప్పుడైనా సరే పళ్ళు తోముకోకుండా ఏవి పడితే అవి తినకు, ఏవి పడితే అవి తాగకు, పళ్ళు తోముకోకుండా బయటికి రాకూడదు ఇంట్లోంచి. తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, అల్పాచమానానికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి, తడి కాళ్ళతో మళ్ళీ పడుకోకూడదు. ఇన్ని నియమాలు. అసలు ఇప్పుడు కాళ్ళు కడుక్కునే వాళ్ళు ఎవరండి బాత్రూమ్కి వెళ్తే? అన్నీ పేపర్సే కదా ఇప్పుడు. పేపర్ అంటే మనం కాదనుకోండి, కానీ మామూలుగా చాలామంది పాద ప్రక్షాళన చేసుకోవాలి. అల్పాచమానం ఒకటికి వెళ్తే పాద ప్రక్షాళన చేసి గండూషణమని పుక్కిలించి నీరు వదిలి తర్వాత మళ్ళీ ఆచమనం చేసుకోవాలట. ఇవన్నీ ఉన్నాయి నియమాలు. ఈ నియమాల్లో ఏది తప్పినా ప్రమాదమే. ఆ నియమాలన్నీ చెప్పాడు. తర్వాత దక్షిణ దిక్కు చూస్తూ పడుకోకూడదు, పడమర వైపు పడుకోకూడదు, ఇవన్నీ చెప్పారు. ఒకరోజు ఏవి వద్దన్నాడో అవే చేసింది ఈవిడ. ఇంద్రుడు కాపలాగా ఇంద్రుడు నీ వ్రతం బాగా చేయిస్తాడు అని చెప్పాడు. ఇంద్రుడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ఈవిడ తప్పుతుందా, ఎప్పుడు వ్రతభగ్నం చేయాలని.
వెంటనే ఆవిడ వ్రతాన్ని తప్పింది. వెంటనే తన గర్భంలో యోగమాయతో ప్రవేశించి వజ్రాయుధంతో ఆ పిండాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. అవి అరిచేట, అరుస్తూ ఏడుస్తుంటే మారుదా మారుదా ఏడవద్దు అన్నట్ట అని మళ్ళీ బయటకు వచ్చాడు. ఈవిడ ఒక్కసారి కళ్ళు తెరిచి అయ్యయ్యో ఎంత పని అయిపోయింది అని చావల 7 ముక్కలు చేశాడు, మళ్ళీ 7 చేశాడు, మళ్ళీ 7 చేశాడు. 7 49 మంది పుట్టారు. ఎంతమంది? ఆ 49 మంది సజీవులై ఉన్నారు. వాళ్ళకే పేరు మరుద్గణములు అంటారు. వాళ్ళంతా ఇంద్రుడితో ఉంటారు దేవతలుగా. ఆవిడే సంతోషించింది. ఇంద్రుడు ఎప్పుడూ వాళ్ళని హింసించరా, వాళ్ళని చక్కగా చూసుకున్నాడు. అంటే వ్రత నియమం తప్పింది. ఇంద్రుడిని చంపే పిల్లవాడు పుట్టాలని చూస్తే ఇంద్రుడికి స్నేహితులయ్యారు. ఎవరు చేశారు ఈ పని? కశ్యపుడు. మరి తండ్రి అలా చేయకూడదు కదా, పిల్లల మధ్య కలహాలు రానివ్వకూడదు కదా, ఇలా చేశాడనమాట. ఇలా పుంసవన వ్రతమని ఆ వ్రతాన్ని చెప్తారు. ఏ స్త్రీకైనా సంతానం కలగకపోతే సంవత్సరం పాటు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాల్సిన వ్రతం. ఒకవేళ కనుక మధ్యలో ఆటంకం స్త్రీకి ఏర్పడితే ఆ సమయంలో భర్త చేయాలి. లక్ష్మీనారాయణులు ఇద్దరిని ఆరాధిస్తూ చేయాలి. రేపు రాబోయే మార్గశీర్ష పాడ్యం నుంచి మొదలు పెడితే కార్తీక మాసం అమావాస్య రోజు ఉద్యాపనం అవుతుంది అన్నమాట వ్రతం. ఆ రోజు దాకా వ్రతం చేయాలి. చేయాల్సింది ఏం లేదు, ప్రతిరోజు అర్చన చేయడం, ముత్తైదులకి పూలు గాజులు ఇవ్వటం, పసుపు కుంకాలు ఇవ్వటం, కనపడితే రోజుకి ఇంతమంది 10 మంది ఎంతమందికి ఇవ్వటం. అలాగే చివరి రోజు కూడా పెరుమాళ్ళు ఆరగింపవగానే వీళ్ళే ముందు తీసుకోవటం ఆ ప్రసాదాన్ని. చదవాల్సిన స్తోత్రాలు కొన్ని ఉన్నాయి, శ్లోకాలు, భగవంతుడిని నారాయణని ప్రార్థన చేయటం. ఇలాంటి వ్రతం గనక చేస్తే అమేయుడైనటువంటి పిల్లవాడు పుడతాటండి, చాలా గొప్పవాడు పుడతాట. వ్రతం మాత్రం ఆపకూడదు. స్త్రీకి కుదరకపోతే భర్తన్నా చేయాలి, అంతే తప్ప వ్రతాన్ని మాత్రం ఆపకుండా చేయగలిగితేనే ఆ వ్రతం చేయాలి అంటారు పుంసవనమని. ఆ వ్రతం అయిపోయిన తర్వాత ఇక 7వ స్కంధంలోకి మనం వచ్చాం. 7వ స్కంధం అంతా ప్రహ్లాద చరిత. మనం ఎప్పుడూ ప్రహ్లాదుడి గురించి విన్నాం కనుక, ఇవి ఎప్పుడూ వినలేదు కనుక వీటి గురించి చెప్పా. అయితే ప్రహ్లాదుడిది కూడా 2 మాటలు చెప్పేసుకుందాం మనం. మనకి నారదుల వారు మన ధర్మరాజు దగ్గరికి వచ్చారట. ధర్మరాజు గారు కొన్ని సందేహాలు ఉన్నాయి ఆయనకి. ఆయన అడిగాడు, ఏమండి నేను చూశాను, ఇప్పుడు కృష్ణుడిని ద్వేషించాడు కదా శిశుపాలుడు, ఆ శిశుపాలుడిని ద్వేషించినప్పుడు వాడిని రాజసూయ యాగంలో 3 తప్పులు దాటితే వధిస్తా అన్నాడు కృష్ణుడు. ఎన్ని తిట్టాడండి కృష్ణుడిని, అలాంటి వాడిని వధించాడు కృష్ణుడు. వధించిన తర్వాత అందరూ చూస్తుండగానే కృష్ణుడు తనలో ఐక్యం ఎందుకు చేసుకున్నాడు? తన లోపలికి తీసుకోకూడదు కదా. అలా తన్ని తిట్టే వాళ్ళకు కూడా మోక్షం ఇవ్వచ్చునా? అప్పుడు నారదుడు చెప్తాడు, నాయన వాళ్ళు ఎవరనుకుంటున్నావు? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు 3 జన్మలు ఎత్తాలి. మరి వాళ్ళు హిరణ్యాక్షుడు కూడా బోళ్ళని తప్పులు చేశాడు కదా, హిరణ్యకశిపుడు కూడా. వాళ్ళని చంపినప్పుడు వాళ్ళని లోపలికి తీసుకున్నాడా? తీసుకోవాలి, ఎందుకు 3 జన్మలు ఎత్తాలి కనుక. అందుకని రావణ కుంభకర్ణులుగా మళ్ళీ పుట్టారు, వాళ్ళని సంహరించాడు, అప్పుడు అవల. ఇప్పుడు వీళ్ళది అంతిమ జన్మ, శిశుపాల దంతవక్తులుగా వీళ్ళ పుట్టారు. శిశుపాలని వధించాడు కనుక ఇంకా మళ్ళీ లోపల పెట్టేసాడు, మళ్ళీ పుట్టడానికి వీల్లేదు, వైకుంఠానికి పంపించేశాడు. అందువల్ల ఇంకొక మాట కూడా చెప్తానయ్యా, పరమాత్మని పొందాలంటే కేవలం భక్తి ఒక్కటే కాదు, ఎలా అయినా పొందొచ్చు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. ఎలా ఒక్కొక్కడు చూడు, కామం చేత గోపికలంతా కృష్ణుని పొందారు, ద్వేషం చేత చేదిరాజు శిశుపాలుడు మోక్షాన్ని పొందాడు. అలాగే కామోత్కంఠత గోపికల్ భయం చేత కంసుడు పొందాడు. వాడి భయం, కృష్ణ అన్న పదం వినపడితే గుండె అయిపోతుంది అన్నమాట. అలాంటి కంసుడు భయంతోనే సగం ప్రాణాలు పోయినాయి, ఆయన మోక్షాన్ని పొందాడు. వైరం చేత శిశుపాలుడు తిట్టి వాడిపోయాడు. భక్తితో మీరు, ప్రేమతో మేము అందరం. అలాగే కుల సంబంధం చేత మా కులం వాడండి కృష్ణుడు, మావాడండి అని యాదవులు లేదా వైశ్యాస్ కూడా అనుకుంటున్నారండి ఈ మధ్య. ఎందుకంటే కృష్ణుడు ఏ కులం అండి? నిజంగా చెప్పారంటే వైశ్యుడే. ఎందుకంటే కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం అని చెప్పారట.
భగవద్గీతలో ఏమని చెప్పాడు కృష్ణుడు? పంట పొలాలు పండించడం, వాణిజ్యం చేయడం, గోవుల్ని పెంచడం, పాలు పెతకడం, ఇవన్నీ చేసేదంతా ఎవరిది? వైశ్యులది. అందువల్ల యశోదానందులు ఆ పని చేస్తున్నారు కనుక అతను వైశ్య కులము అని కూడా చెప్తున్నారు. అసలు దేవుడి కులం ఏమిటండి నమ్మహం? ఎందులో పుడితే మనకేంటి, ఎందులో ఉన్నా పర్వాలే. యాదవులు వాళ్ళు అనుకున్నా పర్వాలే, వైశ్యాస్ అనుకున్నా పర్వాలే, ఏదైనా పర్వాలే. ఏదో దాంట్లో రావాలి, వాళ్ళందరూ అనుగ్రహించాలి అని అంతే. అటువంటి స్వామి అలా అవతరించి చేశాడండి. ద్వేషించిన వాళ్ళకే మోక్షం ఇచ్చాడంటే ప్రేమించిన వాళ్ళకి ఇంకెంత ఇస్తాడు ఆలోచించండి. అంత గొప్పవాడండి స్వామి, ఆయన సామాన్యుడు కాదు అని చెప్పారు. మరి హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతం చెప్పవా అంటే, హిరణ్యాక్షుడు ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. ఆ భార్య, ఆ పిల్లలు, తల్లి, వాళ్ళంతా పెద్దవాళ్ళంతా కూడా ఏడుస్తున్నారట. అప్పుడు ఈయనే నీతిబోధ చేశారట. ఎందుకు ఏడుస్తారు? ఉసీర క్షేత్రం అని ఒక చోట ఉంది. ఆ ఉసీర క్షేత్రంలో సుయజ్ఞుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చనిపోతే వాళ్ళ భార్య, పిల్లలంతా కూడా అతన్ని సంస్కారాలు చేయకుండా ఏడుస్తూనే ఉన్నారు. అక్కడికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. ఆ వచ్చినవాడు ఎవడో కాదు, యముడే. వచ్చి వాళ్ళకు నీతి చెప్పాడు. తెలుసా మీకు? అమ్మ, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? పోయినవాడు ఎలాగో తిరిగి రాడు. ఎవరైనా ఈ లోకంలో కొంతకాలం అనుభవించడానికి వస్తారు. ఆ కర్మ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోవాల్సిందే. అందువల్ల మీకు ఒక కథ చెప్తా వినండి. ఒక 2 పక్షుల జంట ఉన్నాయి. ఆ 2 ఆనందంగా విహరిస్తున్నాయి. అందులో ఒక పక్షిని బోయేవాడు కొట్టాడు, దాని లోపల వేసుకున్నాడు. రెండో పక్షి పాపం దాని మీద ఉండి విలపిస్తుంది. అయ్యయ్యో, అది పోయిందే, అయ్యయ్యో, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాలా, ఎలా ఉండాలి, ఏం తినాలి, నా ప్రేయసి లేనప్పుడు నేను ఎలా ఉంటానని బాధపడుతుందట. చూసేట్టు బోయేవాడు వాడు దాన్ని కూడా కొట్టాట. ఏమైంది? ఒకటే చెప్తున్నా వినండి. ఆ పక్షిని ఎలాగో పట్టుకుని కొట్టాడు, దీన్ని కొడతాడని దానికి తెలియదు పాపం. అలాగే ఇప్పుడు మీరంతా ఏడుస్తున్నారు. ఎవరి కోసం? అయ్యో, మా సుయజ్ఞుడు పోయాడే అని ఏడుస్తున్నారు. మృత్యువు తీసుకుపోయింది. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కూడా మృత్యువు రెడీగా ఉందమ్మా. కాస్త వెనక అంతే. ఎక్కువ కాలం ఏం కాదులేండి, తొందరగా గడిచిపోతాయి. మనకి గడవలే. నిన్నగాక మొన్న పుట్టినట్టున్నా అప్పుడే పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మనకి అయిపోతుంది, మనము అయిపోతాం, పెద్దవాళ్ళం అయిపోతాం. దేహయాత్రలు మనకు కూడా ఉంటాయండి. ఉంటాయా ఉండవా? ఇది సునిశ్చితంగా పెట్టుకుంటే ఏడుపు రాదటండి. ఏదో ఒకసారి తాత్కాలికంగా వస్తుంది అనుకోండి, అయ్యో మనవాడు పోయాడే అని ఒక క్షణం. అది కళ్ళు దాటి రావక్కర్లేదటండి. మంచివాడు పోతే నిర్భయంగా ఉండాలి. పుట్టిన దగ్గర నుంచి ఒక మంచి పని కూడా చేయకపోతే వాడి గురించి ఏడవాలి. ఎలా తరిస్తాడు రా వీడు అని రావణాసుడి గురించి ఏడ్చారటండి. అలా మరి మంచివాళ్ళ గురించి ఏడుస్తారు. అలాగా మంచి పనులు చేసిన వాళ్ళ గురించి ఏడవక్కర్లా. చక్కగా మహానుభావుడు రా, ఉన్న నాళ్ళు ఎంతో చేశాడురా, ఆయన సాహచర్యం మనకుందిరా, మనం కూడా తరించాం. ఇదండి గొప్పతనం. ఇలా ఉండాలి. చెప్పగానే వాళ్ళు కళ్ళు తుడుచుకున్నట్టండి. ఈ కథ చెప్పాడు హిరణ్యకశిపుడు. ఎంత గొప్ప వేదాంతం అనిపిస్తుంది. కానీ వెంటనే ఆయన, నా సోదరుణ్ణి ఇలా చేసిన వాడిని నేను ఉండనివ్వను, ఆ విష్ణువు లేకుండా చేస్తా అని మందర ద్రోణి పర్వతానికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. మొత్తం పుట్టలైపోయినాయి, శరీరం అంతా నానా రకాలుగా అయిపోయింది. అక్కడికి బ్రహ్మగారు వచ్చేట. నైనా నీకేం వరం కావాలో కోరుకో అని హిరణ్యకశిపుడిని అడిగితే వెంటనే ఆయన చెప్పేశాడు, భూతేషు భూతేభ్య త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో. ఏ భూతంతోనూ నాకు అంటే భూతం అంటే ప్రాణి అని అర్థం అండి. ఏ ప్రాణితోనూ నాకు మరణం రాకూడదు. అందులోనూ త్వద్విసృష్టేభ్య, నీ చేత సృష్టించబడినవి ఏ వాటిల్లోనూ. ఎందుకంటే ఎంత తెలివిగాడి ఇక్కడ చూడండి. అందరినీ సృజించేది బ్రహ్మగారే కనుక, హే బ్రహ్మ, నువ్వు సృజించిన వాటిలో ఏ జంతువు నన్నేం చేయకూడదు. అంతేకాదు, నాంతర్బహి దివా నక్తం మన్యస్యాదపి చాయుధై. మనందరికీ తెలుసు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, బయట చావకూడదు, ఇంట్లో చావకూడదు. ఎన్ని కోరాడండి వీడు. ఇలా కోరి నా భూమవు నాంబరే, భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, ప్రాణం ఉన్నవాడితో చావకూడదు, ప్రాణం లేని వాడితో చావకూడదు. బ్రహ్మగారు ఏం ఆలోచించకుండా తథాస్తు అనేసేటండి. అనగానే
ఇంకా వీడు విజృంభించాడు. అందరు దేవతలందరూ భయపడిపోయారు. ఇతనికి కూడా 4 పిల్లలు పుట్టారు. ఆ 4 పిల్లల్లో ప్రహ్లాదుడు చాలా గొప్ప మహానుభావుడు. అయితే ఇతను చేసేటువంటి పనులు ఎలాంటివి అంటే, హరి ఎక్కడుంటాడో ఆయనకి బాధాకరమైన పనులు చేయాలి. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మైచ విద్వేష సవా ఆసు వినశ్యతి. బ్రహ్మాది దేవతలంతా వెళ్ళి విష్ణువు దగ్గర మొరపెట్టుకున్నట్టు, అయ్యా ఈ హిరణ్యకశిపుడి యొక్క ప్రభావం తట్టుకోలేకపోతున్నాం అంటే పరమాత్మ చెప్పేట్టు, నాయన మీరేం బాధపడకండరా, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో అలాంటి వాళ్ళు వెంటనే నశిస్తారు. ఎవరు వాళ్ళు? దేవతల్ని కానీ, వేదాలని నిందించేవాళ్ళు కానీ, అలాగే గోవుల్ని చంపేవాళ్ళు కానీ, విప్రులు, బ్రాహ్మడి పట్ల, సాధు పొంగోల పట్ల, భక్తుల పట్ల కానీ, ధర్మస్వరూపుడైన తనయందు కానీ ఎవరైతే విద్వేషాన్ని పెట్టుకుంటారో, అలా విద్వేషాన్ని పెట్టుకుంటే, ఉత్తద్వేషం వేరండి, విద్వేషం అంటే విశేషేణ ద్వేష, చాలా గొప్పగా కనుక ద్వేషం పెట్టుకుంటే వాడు ఆసు వినశ్యతి. ఆసు అంటే వెంటనే వాళ్ళు నశిస్తారు. అందుకని నువ్వు పూజించకపోయినా పర్వాలేదు కానీ వాటిని చంపకు, వాటితో ద్వేషం పెట్టుకోకు. గోవుల్ని, వాటిని, వీటిని మంచిది కాదు కదా. అందువల్ల అదే కాదు, వాళ్ళ ఇంట్లోనే ఒక మహాభక్తుడు పుడతాడు. సామాన్యుడు కాదు అతను. బ్రహ్మణ్య శీల సంపన్న సత్యసంధ జితేంద్రియ, ఇంద్రియాలను జయించినవాడు, సత్యసంధుడు, చాలా గొప్పవాడు. ఆ ఇంట్లో పుడతాడయ్యా. అలాంటి పిల్లవాడు హిరణ్యకశిపుని చేత బాధించబడితే అప్పుడు నేను వస్తా. ఎందుకంటే భక్తుల్ని కనుకంటే ఊరుకోను కదా. అతను ఎలాంటి గొప్ప భక్తుడండి. న్యస్త క్రీడనకో బాలో జడవత్తన్మనస్తయ కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం ఆసీన పర్యటన్ అస్నన్ శయాన ప్రపిబన్ బ్రువన్. మాట్లాడేటప్పుడైనా, తాగేటప్పుడైనా, కూర్చున్నప్పుడైనా, మనకి పోతనామాచులు వారు చెప్తారు కదా, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ అన్నట్లుగా వాడు నీళ్లు తాగుతున్నా, భోజనం చేస్తున్నా, ఆటలాడుతున్నా, ఏది చేస్తున్నా నాను సంధత్త ఏతాని గోవింద పరిరంభిత. గోవింద గోవింద అంటే ఎప్పుడు గోవింద స్మరణ, కృష్ణ స్మరణ. అంటే కృష్ణుడు అంటే ఇప్పుడున్న కృష్ణుడే ఎక్కర్లేదండి. కృష్ణ అంటే పరమాత్మకి కేశవాది నామాల్లో కృష్ణ అనే పదం ఉందండి. అటువంటి కృష్ణ అనేటటువంటి ఆ నామాన్ని ఎప్పుడు స్మరించడం మంచిదన్నమాట. అటువంటి ఆ నామాన్ని స్మరిస్తున్నాడండి ఆయన. అలాంటి గొప్ప పిల్లవాడు అని ఆ పిల్లవాడు అవతరించిన తర్వాత అన్నీ గొప్ప పనులే. మనందరికీ తెలుసు, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి అడుగుతాడు, ఏం చదువుకున్నావురా అని చండామార్కుల దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత చెప్తాడు, విద్యలలోకెల్లా మర్మం మెరిగిద్ది తండ్రి, అన్ని చదువుల్లోకి గొప్ప చదువు చదివేశా. ఏం చదివేవరా? శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం చిపో అన్నట్టండి తండ్రి. నెట్టిపారేశాడు. అంటే విష్ణుమూర్తి గురించి వినాలి, ఆయన పాడాలి అన్నీ చెప్తే ఎంత కోపం రాదా? గురువుల్ని పిలిచాడు, ఎవర్రా మా పిల్లవాడికి ఇదా చెప్పేది మీరు అంటే, అయ్యయ్యా మాకు అస్సలు తెలియదు, అసలు ఈ 9 ఉన్నాయనే మాకు తెలియదు అన్నట్టు వాళ్ళు. మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము తీసుకెళ్తామని పిల్లవాడిని తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళినా ఇలాగే అవుతుంటే ఆ పిల్లవాడిని ఏనుగులతో తొక్కించారు. కాలే పెనాల మీద కూర్చోబెట్టి అతన్ని హింసించారు, నీళ్లల్లోకి తోసేశారు, పాములతో కరిపించారు. అయినా అతన్ని ఏం చేయలే. పొయ్యి మీద కూర్చోబెడితే వణికిపోతున్నట్టు, ఏమిట్రా వణుకుతున్నావు అన్నట్టు పనివాళ్ళు, ఆ కింకరు లాంటి వాళ్ళు, చలేస్తుంది అన్నట్టు. అంటే అగ్ని కణాలు తమ ధర్మాన్ని మర్చిపోయేటండి. నీళ్ళల్లో పైనుంచి పడేస్తే కొండమేంచి మీరైతే ఏం చేస్తారంటే పైనుంచి కింద పడుతుండే వామ్మో వాయు అంటారు కదా, అతను హరి అని ఇలా పట్టుకున్నట్ట. ఎందుకు ఇలా పట్టుకున్నారు అంటే లోపల ఉన్న హరికి ఏమైనా దెబ్బ తగులుతుందేమోనని. ఆయన హృదయాన్ని పట్టుకున్నట్టు అండి. హృదయాన్ని పట్టుకొని ఆయనకి ఏం కాకూడదని ఉన్నట్ట. ఎంత గొప్ప మహానుభావుడు అండి ఆయన. ఇలాంటి గొప్ప మహానుభావుడు ఒకసారి పిల్లలందరి దగ్గర ఎవ్వరు లేని సమయంలో, గురువులు లేరు ఆ రోజు, పిల్లలంతా అడిగారట, మాకేమైనా మంచి విషయాలు చెప్పు అని అడిగితే వీళ్ళకి చెప్పారట ప్రహ్లాదుడు,
కౌమారే ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ. నాయన వయస్సు ఎప్పుడైనా సరే చిన్న వయసు నుంచి అన్నీ ఆరంభించడం మంచిది, భగవంతుడిని స్మరించడం మంచిది. ఆ భగవంతుడు విష్ణువు, అంతే తప్ప పెద్ద వయసు వచ్చేసిన తర్వాత మన శరీరం మన మాట విననప్పుడు మనం ఏం చేస్తానరా. అందుకని ఇంద్రియాలని మనం ఎటు పడితే అటు వెళ్ళేలా చేసుకోకూడదని వాళ్ళందరికీ చాలా విశేషాలు చెప్పేటండి. చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా ఆనందించి, అసలు ఇన్ని విషయాలు ప్రహ్లాద నీకు ఎలా తెలుసు అనేది కారణం అప్పుడు చెప్తాడు. నాయనా నాకు ఎలా తెలుసు అంటే, నేను అప్పుడు మా అమ్మ కడుపులో ఉన్నా, నాన్న తపస్సు చేయడానికి వెళ్ళాడు, అమ్మని ఇంద్రుడు పట్టుకు లాక్కుపోతుంటే నారద భగవానుడు వచ్చాడు, మా అమ్మకి ఒకసారి చెప్పి మా ఆశ్రమానికి తీసుకెళ్తాను అని చెప్పి ఇంద్రుడితో చెప్పాడు. ఒరే ఇంద్రా, నువ్వు పిచ్చి పని చేస్తున్నావు, ఎవడున్నాడు లోపల తెలుసునా, మహాభక్తుడు ఉన్నాడు రా అని చెప్పాడు. నీకెలా తెలుసును అంటే, మా అమ్మ కళ్ళ ద్వారా చూసా, మా అమ్మ చెవుల ద్వారా విన్నా. అందుకే గర్భవతులుగా ఉన్న స్త్రీ ఏది మాట్లాడుతున్నా ఏది చెప్తున్నా లోపల శిశువు అన్నీ స్కాన్ చేసుకుంటాడు. ఆవిడ మంచి మాట్లాడితే పుట్టాక అవే వస్తాయి, ఆవిడ చేసే పనులు పాడువైతే బయటకు వచ్చాక అవే వస్తాయి. సంస్కారం అంటాం కదా, అందుకని చేసేవి మంచి పనులు చేయాలి. నారదుడు ఆ తల్లికి ప్రదక్షిణం చేసేటండి, ఆ లీలావతికి. అది కూడా చూసేట్టిన. ఆవిడ కడుపులో ఉంటే వెనక భాగం ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు కారుకి పెట్టారు కదండి, మేము పొద్దున్న ఎక్కాం కారు. ఆ కారులో కూర్చుంటే, కారులో కూర్చోగానే రౌండ్ మొత్తం ఏముందో తెలుస్తుందండి. పైనుంచి ఐ వ్యూ పెట్టాడు, మొత్తం అంతా కనపడుతుంది. ముందు వెనక అన్నీ కనపడుతున్నాయి లేవా? అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి చూస్తుంది కదండి. ఇలాగా నారదు ప్రదక్షిణ చేస్తుంటే అది కనపడింది, చూశాడు. మా అమ్మ కూర్చోబెట్టి కుటీరంలో ఎన్ని విషయాలు చెప్పాడో. పరమాత్మ స్వరూప రూప గుణ విభూతులన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు మా అమ్మ నిద్రపోతుంది, అయితే ఆయన నన్ను ఉద్దేశించే చెప్పాడు. అవన్నీ నేను విన్నా, ఆయనే నాకు ఈ నారాయణ మంత్ర ప్రభావాన్ని చెప్పాడని చెప్పగానే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇలా ఈ పిల్లవాడు తయారవుతూ ఒక అందమైన మాట చెప్పాడు ఆ పిల్లలందరికీ. మీరు కూడా ఇంత గొప్పగా భక్తి రావాలని అడిగారు. భక్తి రావాలంటే ఏం చేయాలో నేను చెప్తా వినండి. గురు శుశ్రూషయా భక్త్యా సర్వలాభార్పణేన చ సంగేన సాధు భక్తానాం ఈశ్వరారాధనేన చ. గురుభక్తి కలిగి ఉండండి, ఆచార్యందు అమితమైన భక్తి కలిగి సంఘాన్ని, మంచి సంఘం సత్సంగంతో ఉంటూ పరమాత్మని ఎవరు ఆరాధిస్తారో, ఆయన కథలను ఎవరు శ్రద్ధగా వింటారో అలాంటి వాళ్ళంతా కూడా భక్తిని పొందుతారు, వాళ్ళకి భక్తి కలుగుతుంది అని చెప్పేశాడు. అదే కాదు, ఈ భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడో కూడా చెప్పాడండి. యదాతి హర్షోత్పులకాశ్రుగద్గదం. ఇప్పుడు మనలో ఎంతమందికి భక్తి ఉందంటారండి? మిమ్మల్ని భక్తి లేదా మీకు ఎవరికి? గుడ్, ఇద్దరు మగవాళ్ళు ఎత్తారు, ఇద్దరు ఆడవాళ్ళు ఎత్తారు. మనందరినీ ఏమని పిలుస్తారండి? భక్తులు అంటారా అనరా అండి? ఇప్పుడు చెప్తా వినండి, ఆ భక్తులు అంటే ఏమిటో ఇందులో చెప్పారు. అది ఉందా లేదా తర్వాత చూసుకోవాలి. యదాతి హర్షోత్పులకాశ్రుగద్గదం. భగవంతుని గురించి చెప్తుంటే రోమాంచనం అవ్వాలట, ఒళ్ళు నిక్కబొడుచుకోవాలి, కళ్ళ వెంట నీరు కారాలి, గద్గదం, గొంతు గద్గదం అయిపోవాలి. అలా గద్గదమైపోయి ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి. గోవింద అని అరుస్తాట, నృత్యతి నాట్యం చేస్తాట, పరిగెత్తుతాట. ఈ భక్తి ఉంటుందండి. భక్తి ఉంటే ఎవడు చూస్తున్నాడని చేయడు, వాడు అలా చేస్తూనే ఉంటాడట. యదా గ్రహగ్రస్త ఇవక్వచిత్. ఒక గ్రహం పడితే, భూతావేశం పడితే ఎలా ఊగిపోతుంటారు, మరి అలా ఊగిపోవడం కాదండి అని అంటుంటారు. అది కాదండి, ఒక భూతావేశం పట్టినవాడు ఎలా ఉంటాడో అలా ఉండిపోతాడటండి. ఎవరిని పట్టించుకోడు, నాట్యం చేస్తూనే ఉంటాడట అతను. అలాంటి అతను ఆక్రందతే ధ్యాయతి వందతే జనం. ఆక్రందతి అరుస్తట, కృష్ణ 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 అని అరుస్తటండి. పెదముత్తేమని పేరు విన్నారా? అక్కడ ముముక్షు పీఠం అని ఉంది, అక్కడ లక్ష్మణ తిందుల వారని, ఆ పైన సీతారామయ్య తిందుల వారని ఉండేవారు. ఇప్పుడు లేరు, కానీ వారి ఆశ్రమం ఇప్పుడు నడుస్తుంది అనుకోండి. వారు నాట్యం చేసేవారటండి. ఇలాగే
నాట్యం చేస్తున్న ఎవరిని పట్టించుకునేవారు కాదు. మామూలుగా భగవంతుని కీర్తన చేసేవారు. చేస్తూ చేస్తూ కృష్ణ వాసుదేవ వాసుదేవ అంటూ పడిపోయేవారట కింద, అటు ఇటు డొల్లిపోయేవారట, ఎగిరితే అంత అంత హైట్ ఎగిరిపోయేవారట, నాట్యం చేస్తూ వెళ్ళి స్తంభాలకు గుద్దుకుపోయేవారట. అలా ఉండేదట. అంటే ఎంత భక్తి అండి, అది కదా రావాల్సింది, అది చెప్తున్నారు. ఇలాంటి భక్తి వచ్చి ముహుశ్వసన్ భక్తి హరే జగత్పతే నారాయణీత్యాత్మమతిర్ గతత్రప. ఎలా ఉంటాడట అతను? దీర్ఘశ్వాస, నారాయణ నారాయణ అంటూ దీర్ఘశ్వాసాలు తీస్తూ ఉంటాడట. ఇలాగా భక్తితో అతను ఉండిపోతాడు. ఇలాంటి గొప్ప స్థితి కలిగి హరే జగన్నాథ నారాయణ అని గట్టిగా అరుస్తాడట. ఇదే అరవాలని లేదండి, కృష్ణ గోవింద ఏదో ఒకటి అలాంటి నామాన్ని సిగ్గుపడకుండా చక్కగా చేస్తుంటాడయ్యా. ఇవి ఉంటే అలాంటి భక్తుడు స్వర్గాన్ని కానీ దేన్ని కానీ కోరడు. ఈ క్షణభంగురమైనటువంటి ఈ లోకంలో ఉండే ఏ రకమైనటువంటి సుఖాన్ని వాడు కోరడు. అతను కోరేదల్లా భగవంతుని యొక్క పదమే అని చెప్పారు. ఇలా ఉన్న తర్వాత ఈ స్థితి తెలుసుకున్నాడు హిరణ్యకశిపుడు. అడుగుతాడు, మనందరికీ తెలుసు, ఎరా నీ హరి ఎక్కడున్నాడు చెప్పు, వాడిని లేకుండా చేస్తా. నాన్న నీకు అసలు ఒక మాట చెప్తా, హరిని గెలవాలనుకుంటున్నావా? అవును. దానికోసం ఎందుకు నాన్న ఇంత ప్రయత్నం? హరిని నువ్వు జయించక్కర్లా, ఒక్క 6గురిని గెలిస్తే హరి నీకు పాదదాసుడైపోతాడు. ఎవరు వాళ్ళు చెప్పరా? ఇంద్రుడా, అగ్ఞ, వాయువా, యముడా? ఎక్కడ లేరు నాన్న, నీలోనే ఉన్నారు నాన్న. ఎవర్రా వాళ్ళు? నాలో ఉన్నవాడు అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. నువ్వు గెలువు నాన్న, చాలు. హరి నీ పాదాక్రాంతుడైపోతాడు, నీ దాసుడైపోతాడు అన్నట్ట. ఓ, అవి నువ్వు నాకు చెప్పక్కర్లా. నీ హరి ఎక్కడున్నాడో నాకు చెప్పు ముందు. ఎక్కడని చెప్పంటావు నాన్న? ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రిని వింటే. నాన్న నీకు విశ్వాసం ఉంటే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. అయితే సరే, డింభక సర్వస్థలముల ఎందంబోరుహనిత్రుడుండు ననుచున్ మిగులను సంరంభి అయి పలికెదవు. అన్ని చోట్ల ఉన్నాడన్నావు కదా, ఈ స్తంభంలో చూపురా నీ చక్రిన్ గిక్రిన్ అన్నట్టండి. మరి కోపం వస్తే ఏమంటాం? గారెలు లేవు ఏమంటారు? గారెలు ఉన్నాయా అన్నారు, గారెలు లేవు, గీరెలు లేవు అంటారు. అలాగే వీడేమన్నాడు? చక్రి లేడు, గిక్రి లేడు అన్నట్ట. మన పదాలేనండి, వాడి దిగించి తెచ్చుకున్నాం. అన్నం పెట్టరా అంటే ఏమంటారు? అందరికీ ఒకటే పదం వస్తుంది, అన్నం లేదు సున్నం లేదంటారు. అలాగా వీడు కూడా అన్నాడు, చక్రి లేడు, గిక్రి లేడు అని చూపించమన్నాడు. స్తంభంలో ఎందుకు ఉండండి అన్న, అందులో కూడా ఉంటాడు అనగానే వెంటనే వెళ్ళి తటారణ కొట్టేటండి. అలా కొట్టగానే పరమాత్మ అందులోంచి నరసింహస్వామిగా ఆవిర్భవించేట. సత్యం విధాతుం నుజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః స్తంభే సభాయాం న మృగం న మానుషం. నరసింహాకృతిలో ఎందుకు వచ్చాడండి అంటే, వీడు అన్నట్టు హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో కనుక లేకపోతే, ఎలా అయితే మదించిన ఏనుగు మీద సింహం పడి దాని కుంభస్థలాన్ని చీల్చి ఆహారాన్ని స్వీకరిస్తుందో అలా నీ హృదయాన్ని చీల్చి పారేస్తా అన్నట్ట. తన భక్తులకు ఏదైనా అవధ్యం అలా చేస్తా అంటే అలాగే చేయడం ఈయనకు అలవాటు. అందుకని ఎవరిని మా వాడిని అలా చేస్తా అంటావా, నేను కూడా సింహాకృతిని పొంది నిన్ను అలాగే చేస్తా అన్నట్టు. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఉన్న ఆయన సింహాకృతి తయారయ్యే లోపల కొట్టేసేటండి, శిరస్సు ఒకటే మార్చుకున్నాడు అంతే. దానికి ఇంకో కథ చెప్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకున్నారని, పాదాలేమో భక్తులు పట్టుకున్నారట, మేము వదలమని. భక్తస్త్వం పదయోర్యుగం, ఆ పాదాలు భక్తులవి, అందుకని అది మార్చలేకపోయాడు. పోనీ నాభిని మారుద్దాం పొట్టను అనుకున్నట్ట, నాభి సరోజాలయం. బ్రహ్మగారు కూర్చుని, నాన్న ఇది మార్చొద్దు నాన్న అన్నట్ట. సరేలే మా అబ్బాయి అడుగుతున్నాడు కదా నాన్న వదిలేసాట. వక్షస్థలం దగ్గరికి వస్తే లక్ష్మీదేవి కూర్చుందట, నాథ అందట. సరే వదిలేసాడు. పోనీ చేతుల్ని మారుద్దాం అనుకున్నట్ట, చేతుల్లో ఉన్నాయి పంచాయుధాలు, నిజభుజ విశ్రాంత పంచాయుధం. అడిగితే సరే అనుకున్నాడు.
శిరస్సు ఎవరికైనా కావాలేమో చూశాడు, ఎవడు అడగలేదట. ఎవడికి అక్కర్లేదు శిరస్సు. ఆ శిరస్సు ఒకటే మార్చుకున్నాడు అని చమత్కారంగా చెప్తుంటారు. అలా స్వామి ఆవిర్భవించాడు. వచ్చిన మాటలో అందమైన విషయం చెప్పారు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. తన భక్తుడి మాట నిజం చేయడం కోసం అంతటా తను ఉన్నాడు అన్న ఉనికిని చాటిన గొప్ప అవతారం ఏదంటే నరసింహ అవతారం. ఇప్పటికీ నరసింహస్వామి అన్నిట్లో ఉన్నట్టండి. మైకులో, వైరులో, గొట్టంలో అన్నిట్లో ఉంటాడు అందరిలో. కానీ ఆ రోజు ప్రహ్లాదుడు చెప్పింది ఒక స్తంభాన్ని అడిగాడు హిరణ్యకశిపుడు, అందులోంచి వచ్చాడు. స్తంభైక వర్జ్యం. ఇప్పటికీ అధునాపి కరీంద్రవక్త్రే, ఇంకా అన్నిట్లో ఉన్నాడు. హిరణ్యకశిపులు బోల్డ్ మంది ఉన్నారు, చూపురాని ఇది హరిని అని. కానీ ప్రహ్లాదులు లాంటి భక్తుడు కనపడక ఆయన బయటికి రావట్లేదట. పోనీ నిజంగా ఉన్నాడా చూపరా అన్న వీడు కూడా ఊరుకో నువ్వు అన్నావు కానీ అందులో ఏం లేడంట. చాలామంది నాస్తికులు ఉంటారు కదండి. ఏది మీ దేవుడిని చూపండి అని అడిగితే ఇక్కడ ఉన్నాడని చెప్పామనుకోండి, వాడు వచ్చి చూస్తాడా, నేను నమ్మను అంటాడు. నమ్మకపోతేలా? హిరణ్యకశిపుడు ఏం చేశాడండి? నమ్మి తటాలను వచ్చి కొట్టాడు, అందులోంచి బయటకు వచ్చాడు. నువ్వు కూడా నమ్మితే చక్కగా ఒకసారి గంట కొట్టి దేవుడి దగ్గరికి వచ్చి తీర్థం తీసుకో, ప్రసాదం తీసుకో, నీకు ఆయన కనిపించవచ్చు. ఆయన అనుగ్రహం, నీ నమ్మకం, తీవ్రమైన తపన నీకు ఉంటే తప్పకుండా గోచరిస్తాడు స్వామి. అలాంటి స్వామి సకల భూతాలలో వ్యాప్తమై అంతటా ఉండి అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్. ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి రూపం తీసుకోలేదండి. అలాంటి గొప్ప రూపాన్ని తీసుకున్నటువంటి స్వామి స్తంభం నుంచి వస్తే అందరూ చూసేది మృగమా, మృగం అన్నట్ట. కాదు మనిషి అన్నట్ట. కాదు మనిషి కాదు, నా మృగం, నా మానుషం, మనిషి కాదు, సింహం కాదు. ఇక్కడ వరం కూడా అన్నీ వచ్చేలా కలిపేశాడండి పరమాత్మ. చూడండి ఎంత విచిత్రమో. వాడు ఏమన్నాడు? భూతేభ్య తద్విసృష్టేభ్య. ఏ పంచభూతాల్లో ఏది కాకూడదు, నువ్వు సృష్టించేది కాకూడదు అన్నాడు. అందుకని బ్రహ్మగారి సృష్టిని చేయలేడు కదా. అందులోనూ కేవలం సింహంగా వస్తే బ్రహ్మగారి సృష్టి అయిపోతుంది. అని బ్రహ్మగారి సృష్టిలో నరసింహం లేదు కదా, నరుడు సింహం ఉన్నది. అందుకని అలా వచ్చాడు. ఎవరికి పుట్టల ఆ స్తంభంలోంచి వచ్చాడు, స్తంభాన్ని తల్లిగా చేసుకుని. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాకాలం. ఆయుధాలతో దేంతో చంపల, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనిది కాదు, గోల్డ్. వాడిని బయట చంపలా, లోపల చంపలా, పైన చంపలా, కింద చంపలా, గుమ్మం మీద పెట్టుకున్నాడు. అయిపోయింది. నిజానికి ఇలాంటి వరాలు ఏవి చెందవు. కానీ నరసింహస్వామి ఏంటండి ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి గర్జించేటండి. గర్జించగానే బ్రహ్మగారు తన పైనుంచి ఒకసారి ఎగిరి పడ్డాట బ్రహ్మగారు. ఎందుకని? బ్రహ్మగారి మీద కూడా కోపం వచ్చిందండి స్వామికి. నీ వల్ల కదా నా భక్తుడు ఇంత ఇబ్బందులు పడ్డాడు. అందుకే నరసింహస్వామి బ్రహ్మగారిని కూడా గట్టిగా మందలిస్తాడు. రుద్రుడు అందరూ ఉంటారు, అందరి ముందు చెప్తారు, ఎవరైనా దుష్టులకి ఇలాంటి వరాలు ఇవ్వకండి. ఇలాంటి వరాలు ఇస్తే పాముకు పాలు పోసినట్టే, వాడు సహజంగానే దుష్టుడు. అలాంటి వాడికి వరం ఇస్తే వాడు ఎలా అవుతాడు? లోకకంటకుడు కూడా. మీరే ఇచ్చి మీరే ఇబ్బందులు ఎందుకు పాల్పడతారు? ఇవ్వకండి అని చెప్పాడు. అలా ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు స్వామితో. హిరణ్యకశిపుడిని స్వామి వధిస్తాడు. కథ మనకి తెలిసిందే. వరాలు అడిగినా నాకేం వద్దంటాడు, నేను సేవించే చాలు, మళ్ళీ ఆ వరాల మాయలో నన్ను పడేకు, నాకు ఏ వరం వద్దు, నీ ఎందుకు ప్రేమ ఉంటే చాలు, భక్తుంటే చాలు. బ్రహ్మాది దేవతలంతా వెళ్ళడానికి రుద్రుడు అందరూ భయపడిపోయారు. లక్ష్మీదేవిని వెళ్ళమన్నట్టమ్మా, నువ్వంటే ఆయన భార్యవే కదా, సాక్షాత్ నువ్వు వెళ్తే ఆయన అన్న కూల్ అవుతాడేమో వెళ్ళన్నట్ట. వెంటనే లక్ష్మీదేవి అందట, అమ్మో నేనెప్పుడూ చూడలేదు ఇలాంటి రూపాన్ని, సాక్షాత్ శ్రీ ప్రేషితాదేవై దృష్ట్వా తన్మహదద్భుతం. ఇలాంటి అద్భుతమైనటువంటి భయానకమైన రూపాన్ని నేనెప్పుడు చూడలేదమ్మా. నిజానికి వెళ్ళగలుగుతుంది, కానీ అప్పుడప్పుడు చూడండి పిల్లలు అల్లరి చేస్తే నాన్న కోప్పడినప్పుడు, అమ్మ నువ్వన్నా వెళ్ళి అడ్డుపడమ్మా అంటే, అమ్మో నాన్న అంత కోపంలో ఉన్నప్పుడు నేను వెళ్ళను ఆయన అంటుంది. ఆవిడకే కనుక కోపం వస్తే పిల్లక బీకి పక్కన కూర్చోబెడుతుంది. కానీ అమ్మవారు అంటుంది, అమ్మో అదృష్ట శృతపూర్వత్వాత్ సా నోపేయాయ శంకిత అంటున్నారు. అమ్మో నేనెప్పుడూ ఇలాంటి రూపాన్ని చూడలేదు, నేను వెళ్ళనని వెళ్ళలేదుట. ప్రహ్లాదుడినే పంపిస్తారు, ప్రహ్లాదుడే శాంతపరుస్తాడు. అలాంటి గొప్ప అవతారం నరసింహ అవతారం. ఆ ఆవిర్భావ ఘట్టాన్ని చక్కగా మనకి తెలియజేస్తుంది ఈ ఘట్టం. తర్వాత
ప్రహ్లాదుడే రాజ్యపాలన చేస్తాడు, చాలా అద్భుతంగా చేస్తాడు. తర్వాత ధర్మాలు ఎన్నో చెప్తారనమాట. అలాంటి ధర్మాలన్నింటినీ ప్రహ్లాదుడి ద్వారా జరిగే విశేషాలనే మనకి తెలుస్తాయి. అలా 7వ స్కంధం మనం సంక్షిప్తంగా ఈ ప్రహ్లాద చరిత్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామనమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద. జై శ్రీమన్నారాయణ. భాగవతం శ్రీ భాగవతం